Hi everyone, good evening. గుడ్ ఈవినింగ్ సార్. వాయిస్ ఓకేనా? ఏమన్నా డిస్టర్బెన్స్ కానీ లో కానీ ఉందా? ఓకేనా వాయిస్? ఎస్. ఓకే. సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి ఇన్పుట్ వాల్యూస్ని అంటే ఫామ్స్లో ఉన్న డేటాని గెట్ చేయడం అండ్ మనకి ఎక్కడ కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేసుకోవడం అనే కాన్సెప్ట్ అనమాట. అండ్ అదేవిధంగా ఫామ్ డిజైన్ అంటే రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అవ్వచ్చు, ఎంక్వైరీ ఫామ్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఫామ్స్ అవ్వచ్చు ఆర్ సబ్స్క్రైబ్ ఫామ్ అన్న అవ్వచ్చు. ఎనీ స్మాల్ ఇన్పుట్ ఎలిమెంట్ అంటే సింగిల్ ఇన్పుట్ ఎలిమెంట్ అవ్వచ్చు, లేదనుకుంటే మల్టిపుల్ ఇన్పుట్ ఎలిమెంట్స్ అవ్వచ్చు. వాటిని డిజైన్ చేయడం ఎలాగా, వ్యాలిడేషన్ చేయడం ఎలాగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకునేది రిజిస్టర్ అండ్ లాగిన్, ఫామ్స్ అండ్ ఫామ్ డిజైనింగ్, ఏపీఐ ఇంటిగ్రేషన్. ఇక్కడ మనం కొత్తగా మనకు జావా స్క్రిప్ట్కి ఇక్కడ కొత్తగా ఏంటంటే ఏపీఐస్ని గెట్ చేస్తాం, అంటే డేటాని గెట్ చేస్తాం, గెట్ ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇక్కడ ఇంకా రిమైనింగ్ అన్నీ సేమే అనమాట. జావా స్క్రిప్ట్లో లాస్ట్ క్లాస్లో మనం చేసిండేదే ఇప్పుడు మనం చేసేది అనమాట. అక్కడ జావా స్క్రిప్ట్లో చేసాం, ఇప్పుడు రియాక్ట్ విత్ ద జావా స్క్రిప్ట్లో చేస్తాం, అంటే జేఎస్ఎక్స్లో మనం చేస్తామంట. ఎలా చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అనేసి నేను ఆల్రెడీ డిజైనింగ్ అనేది చేసి పెట్టేశాను. రిజిస్టర్ డాట్ జేఎస్ఎక్స్లో డిజైనింగ్ చేశాను. ఇక్కడ మీరు ఎలా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే క్లాస్ ఉందో అక్కడంతా క్లాస్ నేమ్ ఇవ్వండి. అదేవిధంగా లేబుల్లో ఫర్ అనేది ఉంటుంది, జనరల్గా ఫర్ ఉంటుంది. ఇక్కడ మనం హెచ్టిఎంఎల్ ఫర్ అని రాయాలి, హెచ్టిఎంఎల్ ఫర్ అని రాయాలి అండ్ క్లాస్ నేమ్ రాయాలి, అంతే. దట్స్ ఇట్. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ అనమాట. ఓకే. సో ఫస్ట్ మనం ఒక సింగిల్ ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకున్నాం. సింగిల్ ఇన్పుట్ ఎలిమెంట్లో డేటాని ఇక్కడ రిజిస్ట్రేషన్ కింద మనం ప్రింట్ చేసి చూపిద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, H2 తీసుకుంటున్నా, ఇక్కడ నేను డేటా అనేసి రాస్తున్నా. ఇక్కడ డేటా అనేది ఎక్కడైతే ఉందో ఈ ఇన్పుట్ ఎలిమెంట్లో టైప్ చేసే డేటా ఇడికి రావాలంటున్నా. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రిజిస్టర్కి వెళ్దాం. ఏంటంటే డేటా అనేసి ఉంది. ఇప్పుడు ఇన్పుట్ ఎలిమెంట్లో నేను ఏదైతే రాస్తానో ఆ డేటా వచ్చేసి నాకు ఇక్కడ చూపించాలంటాను. ఓకే. ఫస్ట్ ఇన్పుట్లో డేటాని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. ఆ డేటా మనకు చేంజ్ అయినప్పుడు అది కూడా చేంజ్ అవ్వాలి. ఇనిషియల్ స్టేజ్ అనమాట, అంటే స్టేట్ కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ ఎఫ్ నేమ్ డేటా నేను తీసుకోవాలనుకుంటున్నా. ఎఫ్ నేమ్ డేటా తీసుకోవాలనుకుంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. లెట్ ఎఫ్ నేమ్ కామా సెట్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ హుక్. ఇనిషియల్గా ఎంటీ తీసుకుంటున్నా. ఇనిషియల్గా ఎంటీ ఉన్న డేటాని ఎఫ్ నేమ్లో ఉంది, ఆ ఎఫ్ నేమ్ని నేను ఇక్కడ బైండ్ చేద్దాం అనుకుంటున్నా. దట్స్ ఇట్. ఓకే. ఇక్కడ ఎఫ్ నేమ్లో ఉన్న డేటా ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏం డేటా లేదు కాబట్టి నో డేటా. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఎలిమెంట్లో ఎప్పుడైతే నేను డేటా ఎంటర్ చేస్తానో అప్పుడు డేటాని గెట్ చేసుకొని చూపించాలనుకుంటున్నాను. దీన్ని ఏమన్నా ఇప్పుడు డేటాని నేను ఎరేజ్ చేసినా, డేటాను రాసినా నాకు గెట్ అవుతూ చూపించాలి. దాన్ని ఏమంటారంటే చేంజ్ ఈవెంట్ అంటాం. చేంజ్ ఈవెంట్, ఆన్ చేంజ్ ఈవెంట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇన్పుట్ ఎలిమెంట్లో డేటాను మనం గెట్ చేయాలంటే ఇక్కడ మనకు ఆన్ చేంజ్ ఈవెంట్, ఆన్ చేంజ్ ఈవెంట్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే చేంజ్ ఎఫ్ నేమ్ అనేది ఒక మెథడ్ తీసుకుంటున్నాను. అంటే మెథడ్ అంటే ఫంక్షన్ నేమ్ అనమాట. చేంజ్ ఎఫ్ నేమ్ అనేది ఆన్ చేంజ్ ఎఫ్ నేమ్. ఈ చేంజ్ ఎఫ్ నేమ్ కంటూ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. లెట్ చేంజ్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు 1 యారో ఫంక్షన్ లైక్ దిస్. ఇప్పుడు ఇక్కడ నేను అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈవెంట్ అక్కర్ అవుతుందో, అంటే ఈవెంట్ అక్కర్ అవుతుందంటే డేటా అనేది నీ చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ డేటాని గెట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు డేటాని ఎలా గెట్ చేస్తామంటే ఎప్పుడైనా సరే ఈ ఫంక్షన్ ఫైర్ అవుతున్నప్పుడు ఒక వేరియబుల్ నేను పాస్ చేస్తాను. ఏదో ఒకటి ఎనీ వేరియబుల్, ఎక్స్ అనుకోండి, వై అనుకోండి, జెడ్ అనుకోండి, ఈ అనుకోండి, ఏదో ఒక వేరియబుల్ ఏ అనేసి నేను పాస్ చేస్తాను. ఇప్పుడు ఈ ఏని అవుట్పుట్ చూద్దాం. అంటే మనకు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవ్వగానే ఈ ఏ అనే వాల్యూ నాకు గెట్ అవ్వాలి. ఈ ఏ అనే వాల్యూ ఏమవుతుంది అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది వస్తుంది, ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ఏంటనే చూద్దాం. సో నేను ఇన్స్పెక్ట్ చేస్తున్నా, కన్సోల్ చేస్తున్నా. నౌ రిఫ్రెష్. నౌ సీ దిస్. ఎన్ని ఎరేస్ చేస్తాను. నౌ ఇక్కడ నేను ఏదో ఒక లెటర్ నేను టైప్ చేస్తాను. చూడండి, ఏదో ఒకటి రాయంగానే మనకు ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ అనేది గెట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ అనేది చూడండి ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఉంది. దీన్ని నేను ఎలాబరేట్ చేస్తున్నాను. నౌ సీ ఏముంది,
బబుల్స్ అనేసి ఉంది, క్యాన్సలబుల్ అనేసి ఉంది, కరెంట్ టార్గెట్ అనేసి ఉంది, డిఫాల్ట్ ప్రింటెడ్ ఉంది, అండ్ ఈవెంట్ ఫేసెస్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి మనకి. బట్ దీంట్లో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే నౌ టైప్ చూడండి, చేంజ్ అనేసి ఉంది. దీంట్లో అన్నింటిలో మనకు మెయిన్ టార్గెట్ అనేది ఇంపార్టెంట్. టార్గెట్లో వాల్యూ చూడండి, ఎఫ్జిఎస్ అనేసి అన్న ఎఫ్జిఎస్ వచ్చింది. అంటే మనకు కావాల్సిన డేటా ఏలోకి వస్తుంది. ఆ ఏ అనేది ఆబ్జెక్ట్. ఆ ఏలో టార్గెట్ అనే ప్రాపర్టీలో వాల్యూని గెట్ చేయాలి. ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇది కూడా ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏలేకి ఈ ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ ఆబ్జెక్ట్లో ఉండే టార్గెట్ ప్రాపర్టీలో ఉండే వాల్యూ అనే ప్రాపర్టీ కావాలనుకుంటున్నా. ఎలా గెట్ చేస్తాం? ఏ డాట్ టార్గెట్. ఏ డాట్ టార్గెట్ అంటే వాల్యూ అనే అట్రిబ్యూట్ వస్తుంది, వాల్యూ అనే ప్రాపర్టీ వస్తుంది. నాకు డేటా కావాలి. ఏ డాట్ టార్గెట్, ఇది కూడా ఒక ఆబ్జెక్ట్. డాట్ డాట్ వాల్యూ అంతే. సో ఏ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, దట్స్ ఇట్. ఏ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. నా సీ దిస్ అవుట్పుట్. ఇప్పుడు మనకు కన్సోల్లో కనిపించే డేటా ఏం కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం టైప్ చేసే డేటానే కనిపిస్తుంది. చూడండి, ఫైనల్గా మనకు వచ్చింది డేటా. ఫస్ట్ ఐ ఎంటర్ చేసినాం, మళ్ళీ ఐఎల్, మళ్ళీ ఐఎల్డిఏ, మళ్ళీ డేటా చూడండి నేను ఎరేస్ చేస్తాను. ఎరేస్ చేసినప్పుడు కూడా మనకి డేటా అనేది గెట్ అవుతుంది. ఎరేస్ చేసినప్పుడు అది టైప్ చేసినప్పుడు మొత్తం అంతా డేటా వస్తూ ఉంటుంది. ఓకే, డేటా గెట్ అయింది. ఇప్పుడు వచ్చిన డేటాను మనం ఎక్కడ సెట్ చేయాలి? సెట్ ఎఫ్ నేమ్కి సెట్ చేయాలి. దట్స్ ఇట్. సో వచ్చిన డేటాని సెట్ ఎఫ్ నేమ్ అనేది ఒక ఫంక్షన్, ఇట్స్ ఏ మెథడ్. బ్రాకెట్లో మనం పాస్ చేయాల్సిన వాల్యూ ఇక్కడ వస్తున్న వేరియబుల్లో ఉన్న డేటా, దీంట్లో ఉన్న డేటాని ఇది పాస్ చేస్తాం. నా సీ దిస్ అవుట్పుట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం రాసినా రిజిస్టర్ కింద వస్తుంది. నా పాయింట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసినా నాకు ఇక్కడ క్యాప్స్లోకే కావాలనుకుంటున్నా, క్యాపిటల్ లెటర్లకే నాకు కావాలి. ఎలా మారుస్తాం? నేను ఇక్కడ ఏది టైప్ చేసినా నాకు డేటా గెట్ అవ్వాలి. ఆ డేటా క్యాప్స్లో ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఎలా? మీకు ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను. జావా స్క్రిప్ట్ స్టార్ట్ అవ్వగానే, అంటే రియాక్ట్లో జావా స్క్రిప్ట్ స్టార్ట్ అవ్వగానే నేను చెప్పాను అది ఎలా మారుస్తాం అనేది. ఎనీవన్? అంతే. జావా స్క్రిప్ట్లో రాసే 2 అప్పర్ కేస్ అని రాస్తే మనకు అయిపోద్ది. ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి. ఎఫ్ నేమ్ డాట్ 2 అప్పర్ కేస్. ఇట్స్ ఏ మెథడ్. ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్. ఏదైనా రాయండి, రాసేది మొత్తం అంతా మనకు క్యాప్స్లోకి వస్తుంది. క్లియర్? ఏమైనా డౌట్? సో ఇలా నెక్స్ట్ మనము ఇప్పుడు ఇక్కడ రాసే డేటా నాకు ఎల్ నేమ్లో ఇన్పుట్ ఎలిమెంట్లో కనిపించాలంటున్నా. ఎల్ నేమ్లో ఇన్పుట్ ఎలిమెంట్లో కనిపించాలంటున్నా. ఇక్కడ ఏం రాస్తానో ఆ డేటా ఇన్పుట్ ఎలిమెంట్లో కనిపించాలి. ఇన్పుట్ ఎలిమెంట్లో ఏదైనా సరే డేటా కనిపించాలి అంటే ఏ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తే ఇన్పుట్ ఎలిమెంట్లో డేటా కనిపిస్తుంది. ఇన్పుట్ ఎలిమెంట్లో నాకు డేటా కనిపించాలి. ఇనిషియల్గా అనుకోండి, నాకు అక్కడ టైప్ చేసిన డేటా కాకుండా ఇనిషియల్గా డేటా ప్లేస్ హోల్డరా? ఏందబ్బా నువ్వు చెప్పేది? ప్లేస్ హోల్డర్ అనేసి సజెషన్ కోసం ఇప్పుడు టైప్ చేస్తే ఏమైనా ఉంటుందా ప్లేస్ హోల్డర్? నేను ఇనిషియల్గా ఏదైనా సరే ఒక డేటా అనుకుంటా, ఐలాండర్ అనేది నేను ఇన్పుట్ ఎలిమెంట్లో డిఫాల్ట్గా చూపించాలనుకుంటా. ఐలాండర్ అనేది ఆ ఇన్పుట్ ఎలిమెంట్లో డిఫాల్ట్గా చూపించాలి. ఎలా చూపించవచ్చు అంటే నేను ఏ రోజైనా మీరు అన్నీ చెక్ చేసుకొని ప్రిపేర్ అయ్యేసి రండి అంటే ఏం చూడరు అనమాట. యాజ్ ఇట్ ఈస్ మైండ్తో వచ్చేస్తారు. అంతేనా? సరే, మంచి కట్టుబాట్లు. ఓకే, వాల్యూలో ఏ డేటా అయితే రాస్తామో ఆ డేటా వచ్చేసి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వాల్యూలో నేను ఐలాండర్ అని రాస్తాను. వాల్యూలో ఐలాండర్ అని రాస్తే ఏమవుతుంది? ఐలాండర్ కనిపిస్తుంది. అదే డేటా ఇక్కడ టైప్ చేసిన డేటాని లాస్ట్ నేమ్లో కనిపించాలంటే ఏం చేయాలి? ఈ లాస్ట్ నేమ్లో వాల్యూ అనే అట్రిబ్యూట్ తీసుకుంటున్నా. వాల్యూలో మనకి ఏం చేయాలి? ఎఫ్ నేమ్ నేను బైండ్ చేస్తాను. ఓకే, నౌ సీ దిస్.
ఇక్కడ ఏదైతే టైప్ చేస్తానో ఆ టైప్ చేసిన డేటా ఇక్కడ వస్తుంది అండ్ ఇక్కడ ఎల్నేమ్లో కూడా వస్తుంది. చూడండి. ఓకే, క్లియర్, అర్థమైందా? సో ఈ విధంగా మనకు వాల్యూ అనే అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అది కమింగ్ క్లాసుల్లో వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది. ఓకే, ఎందుకని ఇన్పుట్ ఎలిమెంట్లో డేటాని మనం చూపించాలి, యూజర్కి ఇన్పుట్ ఎలిమెంట్లో డేటాని చూపించాలి. ఆ డేటా ఏమైనా మార్చుకోవాలనుకుంటే వాళ్ళ చాయిస్. ఇప్పుడు చూపించినప్పుడు మనకు ఓకే నాకు శివ కావద్దు, నాకు శివశంకర్ రాయాలనుకుంటున్నా, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు చేంజ్ చేసుకుంటారు అట్లా. ఓకే, ఇనిషియల్ డేటాను మనం చూపించాలి ఇన్పుట్ ఎలిమెంట్లో, మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అలా. ఓకే, సో ఇప్పుడు ఈజీగా అర్థమైందా? ఏదైనా సరే ఇన్పుట్ ఎలిమెంట్లో ఉన్న డేటాని ఎలా గెట్ చేస్తాం అనేది ఇప్పుడు తెలియాల్సిన కాన్సెప్ట్ అంతే. ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ ఎలిమెంట్లోనే కాదు కదా, ప్రతి ఇన్పుట్ ఎలిమెంట్లో తెలియాలి డేటా. అంటే ఆ డేటాను గెట్ చేసుకోవాలి. ఆ డేటాను మొత్తం గెట్ చేసుకున్న తర్వాత ఫామ్ వాలిడేషన్ చేయాలి. తరువాత రిజిస్టర్ని క్లిక్ చేయగానే ఈ డేటా మొత్తం డేటాబేస్లో స్టోర్ చేయాలి. ఇది పిక్చర్ అనమాట. ఫస్ట్ ఎఫ్ నేమ్ డేటా ఎఫ్ నేమ్ తీసుకున్నా. అప్పుడు ఎల్ నేమ్ డేటా ఏం చేయాలి, ఎల్ నేమ్ డేటా ఎల్నేమ్లో తీసుకోవాలా. ఎల్ నేమ్ డేటా నాకు గెట్ అవ్వాలనుకుంటున్నా. అదేవిధంగా ఈమెయిల్ డేటా గెట్ అవ్వాలి, అదేవిధంగా ఫోన్ నెంబర్ డేటా గెట్ అవ్వాలి, పాస్వర్డ్ డేటా గెట్ అవ్వాలి, అంత డేటా గెట్ అవ్వాలి. అలా గెట్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ తీసుకున్నట్టే ఎఫ్ నేమ్ తీసుకోవాలి, ఎల్ నేమ్ తీసుకోవాలి, ఈమెయిల్ తీసుకోవాలి, ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఇలా ప్రతిదీ మనకు ఇలా అన్ని సెట్ వాల్యూస్ తీసుకోవాలి. ఫస్ట్ మనకు ఎఫ్ నేమ్, నెక్స్ట్ ఎల్ నేమ్, నెక్స్ట్ ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్. అదేవిధంగా ఎల్ నేమ్ డేటా, సెట్ ఎల్ నేమ్, అదేవిధంగా ఈమెయిల్ డేటా, సెట్ ఈమెయిల్, అదే ఫోన్ డేటా, సెట్ ఫోన్, పాస్వర్డ్ డేటా, సెట్ పాస్వర్డ్. క్లియర్? ప్రతి వాల్యూస్ మళ్ళీ ఏం చేయాలి, ప్రతి దానికి సపరేట్ సపరేట్ చేంజ్ ఎఫ్ నేమ్, చేంజ్ ఎల్ నేమ్, చేంజ్ ఈమెయిల్, చేంజ్ పాస్వర్డ్, చేంజ్ ఇలా తీసుకొని ఇలా ప్రతిదీ చేసుకోవాలి. ఇన్ని వేరియబుల్స్ తీసుకోవడం అవసరమా? ఇన్ని వేరియబుల్స్ తీసుకోవడం అనవసరం అనమాట. వీటిని ఎలా చేయొచ్చు అంటే ఈజీ మెథడ్ చెప్తాను. జనరల్గా ఇనిషియల్గా ఇలానే చేయాలి, బట్ ఇలా చేస్తే లెంతీ ప్రాసెస్ అనమాట. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే వీటన్ని కామెంట్లో పెట్టేస్తాం మనం, స్లాష్ స్టార్, ఇది కూడా పెట్టేద్దాం, మళ్ళీ చూద్దాం, స్టార్ స్లాష్, ఇవన్నీ కామెంట్లో పెట్టేసాను. ఇప్పుడు ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్ ఈ ఉన్న వేరియబుల్స్ నాకు కావాలి. వీటన్నిటిని నేను ఏం చేస్తున్నా అంటే లెట్ స్క్వేర్ బ్రాకెట్ డేటా కామా సెట్ డేటా అనేది ఒక ఇనిషియల్ సింగిల్ వేరియబుల్ తీసుకుంటున్నా, యూజ్ స్టేట్ అనే మెథడ్ తీసుకున్నా. దీనిలో ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను డైరెక్ట్గా. ఒక ఆబ్జెక్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఆబ్జెక్ట్లో మనకి ఎఫ్ నేమ్ డేటా ఇనిషియల్గా ఎంటీ, ఎల్ నేమ్ డేటా ఇనిషియల్గా ఎంటీ, అదేవిధంగా ఈమెయిల్ డేటా ఇనిషియల్గా ఎంటీ, అదేవిధంగా ఫోన్ నెంబర్ డేటా ఇనిషియల్గా ఎంటీ, పాస్వర్డ్ డేటా ఇనిషియల్గా ఎంటీ. ఇప్పుడు ఎఫ్ నేమ్ అనేది వేరియబుల్ కావాలనుకున్నా ఎలా గెట్ చేయొచ్చు, ఎఫ్ నేమ్ డేటా నాకు కావాలి, ఎలా గెట్ చేస్తాం, ఎఫ్ నేమ్ డేటా నాకు కావాలి, ఎలా గెట్ చేస్తాం. ఇప్పుడు డేటా అనేది ఏంటి చెప్తారా? డేటా అనేది ఏంటి, ఇక్కడ డేటాకి ఏ వాల్యూ అసైన్ అయి ఉంటుంది, ఇది అర్థమైతే అర్థమైపోద్ది మీకు. సరే, ఇది వేరియబుల్, ఇది ఫంక్షన్. మరి యూజ్ స్టేట్లో ఉన్న ఈ వాల్యూ ఏమవుతుంది, ఈ వాల్యూ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుందా? సరే, ఆ ఆబ్జెక్ట్ దేనికి అసైన్ అవుతుంది, డేటా అసైన్ అవుతుంది. ఇప్పుడు ఆ డేటా అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్లో ఉండే ఎఫ్ నేమ్ని గెట్ చేయాలంటే ఎల్ నేమ్ గెట్ చేయాలి, ఈమెయిల్ గెట్ చేయాలంటే అంతే, అయిపోయి. అదేవిధంగా ఇంతకుముందు మనకేముంది, ఎంటీ డేటా ఉంది. ఎంటీ డేటాని ఏం చేసాం, ఎఫ్ నేమ్ అని సెట్ చేస్తే ఆ వేడలో వచ్చేది. బట్ ఇది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా మనకు కాల్ చేస్తే, డేటాని కాల్ చేస్తే మనకు ఆబ్జెక్ట్ అని పడుతుంది. ఆబ్జెక్ట్ని ఇప్పుడు డైరెక్ట్గా కాల్ చేయలేదు.
బట్ ఆబ్జెక్ట్ని మనం జేసన్లే కన్వర్ట్ చేసుకొని చూసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు చూడండి, ఇదే డేటా నేను ఇక్కడ రిజిస్టర్ కింద నేను బైండ్ చేస్తున్నా డేటాని. అబ్జర్వ్ చేయండి, డేటాని నేను ఈ ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ ఈమెయిల్ ఉండే ఆబ్జెక్ట్ని ఇక్కడ నేను బైండ్ చేస్తున్నా. ఇక్కడ బైండ్ చేస్తే ఏమైనా వస్తుంది అవుట్పుట్లో? చేంజ్ ఎఫ్ నేమ్ అనేసి ఉందా? అదే లేదా? ఓకే, ఇది తీద్దాం కొంతసేపు, మళ్ళీ తర్వాత చూద్దాం. If you render collection of the children, use an array instead. Found object with the keys. If you mean that, ఏంటిది మనం ఎక్కడ రాసాం? ఏం రాయలే కదా. ఓకే, డైరెక్ట్గా మనకు ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయట్లేదు, ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది మనకి, ఎందుకంటే ఇది స్ట్రిక్ట్ మోడ్లో ఉంటుంది మనకు. అందుకోసం దాన్ని ఏం చేయాలి? జేసన్లో కన్వర్ట్ చేసుకొని చూపించాలి. జేసన్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తాం? జేసన్ డాట్ స్ట్రింగిఫై ఆఫ్ డేటా, ఆబ్జెక్ట్ని జేసన్లోకి మార్చాలంటే జేసన్ డాట్ స్ట్రింగిఫై ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. నౌ సీ దిస్, ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ఇంత బిగ్గరగా వచ్చింది మనకు. దీన్ని ఏం చేద్దామంటే పి అని పెట్టేద్దాం. ఎందుకు ఊరికే అంత పి అని పెట్టేస్తాను. నౌ సీ దిస్, చూడండి, ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ పాస్వర్డ్. ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేసేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ టైప్ చేసి ఇక్కడ కనిపిస్తుంది, టైప్ చేసి ఇక్కడ కనిపిస్తుంది. ఏ వేరియబుల్ డేటా అయితే మనం చేంజ్ చేస్తామో ఆ వేరియబుల్ యొక్క డేటానే చేంజ్ అవుతుంది మనకు. అదే కాన్సెప్ట్. ఇప్పుడు ఈ వాల్యూలో ఉన్న డేటాని గెట్ చేయాలంటే ఏం చేస్తాం? ఆన్ చేంజ్ ఈవెంట్ తీసుకుంటాం. చేంజ్ ఎఫ్ నేమ్ అనేసి రాస్తున్నాం. అదేవిధంగా అన్నిటికీ రాయిద్దాం ఒకటేసారి ఫంక్షన్. చేంజ్ ఎఫ్ నేమ్, అదే ఎల్ నేమ్ చేంజ్ చేయాలంటే చేంజ్ ఎల్ నేమ్ రాద్దాం. అది ఈమెయిల్ చేంజ్ చేయాలంటే, అంటే ఈమెయిల్ని గెట్ చేయాలంటే ఇట్స్ నాట్ చేంజ్, ఇట్స్ ఏ గెట్ వాల్యూ. చేంజ్ ఈమెయిల్, ఇవన్నీ నా ఓన్ డిఫైన్ మెథడ్స్ అనమాట. చేంజ్ ఫోన్ అండ్ అదేవిధంగా పాస్వర్డ్కి చేంజ్ పాస్వర్డ్. ఈ స్లాష్ వచ్చేసి ముందే ఉండకూడదు, తర్వాత ఉండాలన్నిటికీ. ఓకే, అన్నిటికీ రాయేసాం. చేంజ్ ఎఫ్ నేమ్, చేంజ్ ఎల్ నేమ్, ఇలాగా అన్నిటికీ మనం ఏం చేద్దాం అంటే మెథడ్ రాయిద్దాం, ఎర్రర్స్ లేకుండా వెళ్ళిపోద్ది. చేంజ్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు ఇట్స్ ఏ యారో ఫంక్షన్ ఫస్ట్ది. అండ్ అదేవిధంగా లెట్ చేంజ్ ఎల్ నేమ్ ఇట్స్ ఏ యారో ఫంక్షన్. అదేవిధంగా లెట్ చేంజ్ ఈమెయిల్ ఇట్స్ ఏ యారో ఫంక్షన్. అదేవిధంగా లెట్ చేంజ్ ఫోన్ నెంబర్ ఇట్స్ యారో. ఈ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ ఎలా అయినా మీరు పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఫంక్షన్ నేమ్స్, అర్థం చేసుకోవాలి. నేను కొద్దిగా ఫాస్ట్గా చెప్పినా గ్రాప్స్ చేసుకోవాలి. ఎంత మొత్తం ముందు నీట్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఇవన్నీ అర్థమైపోతాయి. ఓకే, చేంజ్ ఎఫ్ నేమ్, చేంజ్ ఎల్ నేమ్, ఇలాగా. సో నౌ సీ దిస్, మనకి ఏం ఎర్రర్స్ లేకపోతే మనకు అవుట్పుట్ నీట్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఇన్పుట్లో ఉన్న ఎఫ్ నేమ్లో ఉన్న డేటాను మొత్తం చేంజ్ చేస్తే ఎక్కడ ఉండే వేరియబుల్లో డేటా చేంజ్ అవ్వాలి? ఇక్కడ రాస్తే ఈ ఎఫ్ నేమ్లో డేటా రావాలి. ఓకే, అదే ఎల్ నేమ్లో రాస్తే ఇక్కడ ఉన్న డేటా మనకు రావాలి. అదేవిధంగా ఈమెయిల్ రాస్తే ఈమెయిల్లో డేటా మనకు రావాలి. అదే ఫోన్ నెంబర్లో రాస్తే ఫోన్ నెంబర్ డేటా మనకు చేంజ్ అవ్వాలి. పాస్వర్డ్లో రాస్తే పాస్వర్డ్ డేటా చేంజ్ అవ్వాలి. రైట్, ఇప్పుడు మనకు ప్రతి దానికి ఏదో ఒక వేరియబుల్ పాస్ చేయాలి. ఏనో, బీనో, సీనో, డీనో, ఏదో ఒకటి వేరియబుల్. ఇంకా కొద్దిగా సింగిల్ వేరియబుల్ కాదు, ఏదైనా సరే మల్టిపుల్ వేరియబుల్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. దాంట్లో ఉన్న డేటా మనకు గెట్ అవ్వాలంటే ఎక్కడి నుంచి గెట్ అవుతుంది? కన్సోల్లో చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, ఏ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఇక్కడైనా సరే సేమ్ రిజల్ట్, ఇక్కడైనా సరే మనకు గెట్ చేయాల్సింది సేమ్ రిజల్ట్, ఇక్కడ కూడా మనకు సేమ్ రిజల్ట్, ఇక్కడ కూడా మనం చెక్ చేయాల్సింది సేమ్ రిజల్ట్.
ఎందుకంటే ఫంక్షనల్ వేరియబుల్ ఇది. ఫంక్షనల్ వేరియబుల్ అంటే ఈ ఫంక్షన్ వరకు మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు ఆ వేరియబుల్ నేమ్ని. అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్లో యూస్ చేసుకోలేము ఏని. ఏ అనేది ఓన్లీ ఈ ఫంక్షన్ వరకు మాత్రమే కాల్ అవుతుంది, ఈ ఫంక్షన్ వరకు మాత్రమే కాల్ అవుతుంది. అందుకే లోకల్ వేరియబుల్స్ అంటాం ఆర్ ఫంక్షనల్ వేరియబుల్స్ అంటాం వీటిని. ఓన్లీ ఈ ఫంక్షన్ వరకు మాత్రమే పరిమితం అయ్యాయి, అవుట్ సైడ్కి యాక్సెస్ అవ్వవు అవన్నీ. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఉండే ఏ ఉంది కదా, ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఓవర్ రైడ్ అవుతుందంటే అది కాదు. దీనికి సపరేట్, దీనికి సపరేట్. ఇప్పుడు మనకు ఏలో ఉండే టార్గెట్లో ఉండే వాల్యూ ప్రతి ఇన్పుట్ ఎలిమెంట్లో టార్గెట్లో వాల్యూలోనే ఉంటుంది, ప్రతి టార్గెట్ వాల్యూలో ఉంటుంది, ప్రతి టార్గెట్ వాల్యూలో ఉంటుంది, టార్గెట్ వాల్యూలోనే ఉంటుంది. రైట్ నౌ ఇప్పుడు చూడండి, ఇన్స్పెక్ట్ చేద్దాం, కన్సోల్కి వెళ్దాం. కన్సోల్ ఏదో ఎర్రర్స్ వచ్చింది, ఒకసారి చూద్దాం మళ్ళీ తర్వాత. నా ఇప్పుడు నేను ఎఫ్ నేమ్లో డేటా రాస్తున్నా, ఇది ఎఫ్ నేమ్ అని రాస్తున్నా. చూడండి ఎఫ్ నేమ్ వచ్చింది, అది ఎల్ నేమ్ రాస్తున్నా, ఎల్ నేమ్ వచ్చింది. అదేవిధంగా ఈమెయిల్ రాస్తున్నా, ఈమెయిల్ రాస్తున్నా. చూడండి ఆ డేటా మాత్రం ఆ ఇన్పుట్ ఎలిమెంట్లో మనం టైప్ చేస్తే మనకు వస్తుంది. అదే ఫోన్ నెంబర్ రాస్తున్నా, ఫోన్. అంటే ఇక్కడ ఏదైనా రాయొచ్చు మీరు, ఇది ఏదైనా రాయొచ్చు. బట్ నేను జస్ట్ టెస్టింగ్ కోసం ఏది రాస్తున్నాం అనేసి టెస్టింగ్ కోసం జస్ట్ డేటా వచ్చిందా, ప్రతి ఇన్పుట్ ఎలిమెంట్లో డేటా మనకు ప్రతిదీ గెట్ అవుతుంది. ఇప్పుడు ఈ డేటాని ఆ పర్టికులర్ వేరియబుల్స్లో మాత్రమే, ఆ పర్టికులర్ ప్రాపర్టీలో మాత్రమే సెట్ చేయాలి. ఎఫ్ నేమ్లో ఏదైనా డేటా వచ్చింది అంటే ఆ ఎఫ్ నేమ్లో డేటా ఎక్కడ చేంజ్ అవ్వాలి, ఓన్లీ ఎఫ్ నేమ్లోనే చేంజ్ అవ్వాలి. రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి, రిమైనింగ్ అని యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి, ఓన్లీ ఇక్కడ మాత్రమే చేంజ్ అవ్వాలి. అది ఎలా రాస్తాం చూడండి, దీన్ని స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని రాస్తాం. స్ప్రెడ్ ఆపరేటర్, ఆ స్ప్రెడ్ ఆపరేటర్ ఎలా రాస్తామంటే నౌ సీ దిస్. జస్ట్ సెట్ డేటా కదా మనకు, సెట్ డేటా ఆఫ్, ఇది ఒక ఆబ్జెక్ట్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏదైతే ఉందో, ఇక్కడ ఇనిషియల్గా ఏదైతే ఉందో అదే డేటాని ఇక్కడ గెట్ అవ్వాలి. జనరల్గా ఎలా రాయాలంటే మొత్తం అంతా ఇలాగే రాయాలి, మొత్తం అంతా ఇది అలాగే రాయాలి. ఓన్లీ మనం చేంజ్ చేయాల్సింది ఏంటి, ఈ ఎఫ్ నేమ్ డేటానే చేంజ్ అవ్వాలి. ఈ ఎఫ్ నేమ్ డేటా చేంజ్ అవ్వాలంటే ఏం రాస్తాం, ఏ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఇలా రాయాలి మనం ఇనిషియల్గా. ఈ వాల్యూని మాత్రం ఎఫ్ నేమ్ చేంజ్ అవుతుంటే ఎఫ్ నేమ్లో వాల్యూకి మాత్రం అప్డేట్ చేయాలి. అదే ఎల్ నేమ్ అయితే ఎల్ నేమ్లో డేటాను అప్డేట్ చేయాలి, రిమైనింగ్ అంతా ఎంటీగా ఉండాలి. అదే ఈమెయిల్కి అయితే ఈమెయిల్ డేటా మాత్రం అప్డేట్ చేయాలి, రిమైనింగ్ అంతా ఎంటీగా ఉండాలి. ఇప్పుడు ఇది చేంజ్ చేసి చూద్దాం, ఇప్పుడు చెక్ చేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. ఫస్ట్ రిఫ్రెష్ చేయగానే ఎంటీ అయిపోయింది. నా సిరీస్ ఇక్కడ 1 2 3 చూడండి వచ్చింది ఎఫ్ నేమ్ డేటా. ఇప్పుడు రిమైనింగ్ అంతా ఎంటీగా ఉంది, సేమ్ ఇక్కడ రిమైనింగ్ అంతా ఎంటీగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ రాయడం ఊరికి అన్నెసెసరీ అనమాట మనకి. అందుకోసం ఇవన్నీ ఆటోమేటిక్గా రావాలి, ఎక్సెప్ట్ ఎఫ్ నేమ్లో ఇది అప్డేట్ అవ్వాలి అనేది రూల్. ఇవన్నీ ఆటోమేటిక్గా రావాలి అంటే వీటన్నిటి ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే పైన చూడండి, డాట్ 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 ఆల్ డేటా కామా. స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఇక్కడున్న ప్రతి వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా రావాలి. బట్ ఎఫ్ నేమ్ డేటా మాత్రమే మనకు చేంజ్ అవ్వాలి అంటే ఎఫ్ నేమ్ అనే ప్రాపర్టీ మాత్రమే తీసుకుంటున్నాం, చేంజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ డేటా మొత్తం కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఈ డేటా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి, ఎల్ నేమ్ డేటా మాత్రమే చేంజ్ అవ్వాలి, ఎల్ నేమ్ మాత్రమే చేంజ్ అవ్వాలి. అదేవిధంగా ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి, ఇక్కడ మనకు ఈమెయిల్ డేటా చేంజ్ అవ్వాలి. అదేవిధంగా మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా అంతా మొత్తం అలాగే ఉండాలి, ఫోన్ నెంబర్ డేటా మాత్రం చేంజ్ అవ్వాలి. అదేవిధంగా డేటా మొత్తం అలాగే ఉండాలి, పాస్వర్డ్ మాత్రం చేయండి. దట్స్ ఇట్. నో సీ దిస్. ఇవ్వండి, ఇవన్నీ అవసరం లేదు ఇంకా మీకు, ఈడే చెక్ చేసుకోవచ్చు మీరు. ఎఫ్ నేమ్కి సపోజ్ శివ చూడండి, శివ వచ్చింది. అదే నీలా సిదిస్ నీలా, అదే శివ నీలా @gmail.com సిదిస్ ఈమెయిల్ ఐడికి వచ్చింది. అదేవిధంగా ఫోన్ నెంబర్ డేటా ఏదైనా సరే నెంబర్, సో ఫోన్ నెంబర్లో చేంజ్ అయింది. అదేవిధంగా పాస్వర్డ్ డేటా 1 2 3 నో సిదిస్ పాస్వర్డ్ డేటా చేంజ్ అయింది. క్లియర్? ఈ విధంగా మనకు ఇన్పుట్లో ఉన్న డేటాని గెట్ చేయొచ్చు. అదే మనకు హండ్రెడ్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉంటే 100 ఫంక్షన్స్ రాయడం ఈజీనా? సో ఇట్స్ డిఫికల్ట్. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్లో ఉన్న డేటా మొత్తం ఒకటే చూడండి. రైట్ సైడ్లో ఉండేదంతా ఏ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, 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 ఏ డాట్ టార్గెట్ డాట్, ఎక్కడైనా ఇన్పుట్ ఎలిమెంట్లో గెట్ చేయాల్సిన వాల్యూ ఏ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. బట్ ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది మారుతుంది. ఎల్ నేమ్,
ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ఇవన్నీ మారుతోంది. ఇది చేంజ్ అయ్యేదాన్ని బట్టి ఇది కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇది చేంజ్ అయితే దీనికి వెళ్ళాలి, ఇలా రాసుకోవచ్చు అనమాట. బట్ అన్నిటికీ సేమ్ ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉండే డేటాని మనం డైనమిక్గా గెట్ చేయాలి. అది గెట్ చేయాలి అంటే నేమ్ అనే అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్. ఆ నేమ్ అనే అట్రిబ్యూట్ ఇక్కడున్న ప్రాపర్టీస్తో మ్యాచ్ అవ్వాలి. ఇక్కడున్న ప్రాపర్టీస్తో ఇక్కడున్న నేమ్ అనే అట్రిబ్యూట్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేమ్ అనే అట్రిబ్యూట్ రాస్తాం, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, అది మీరు రాయాలి, ఇది ఓన్గా రాసుకోవాలి మీరు. ఇక్కడ ఏదైతే ప్రాపర్టీస్ మీరు రాసి ఉంటారో ఎఫ్ నేమ్కి ఎఫ్ నేమ్, ఎల్ నేమ్కి ఎల్ నేమ్, ఈమెయిల్కి ఈమెయిల్, ఫోన్కి ఫోన్, పాస్వర్డ్కి పాస్వర్డ్, ఇదే డేటా మనకు ఇక్కడ నేమ్లో మ్యాచ్ అవ్వాలి. ఎఫ్ నేమ్ మ్యాచ్ అయింది, ఎల్ నేమ్ మ్యాచ్ అయింది, అదేవిధంగా ఈమెయిల్ మ్యాచ్ అయింది, అదేవిధంగా ఫోన్ మ్యాచ్ అయింది, అదేవిధంగా పాస్వర్డ్ మ్యాచ్ అయింది. ఇలా అక్కడ ఉండే డేటా మొత్తం నేమ్ అనే అట్రిబ్యూట్లో మనం సెట్ చేయాలి. ఎప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నా ఆర్ ఇక్కడ ఉన్న 5 ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నా వీటికి కూడా చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దిస్ 5 కానీ 2 కానీ 3 కానీ అట్లీస్ట్ 1 ఉన్నా సరే ఇదే మెథడ్ మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, సో నౌ దీనికి ఏం చేద్దాం అంటే సెకండ్ మెథడ్కి సపరేట్ ఇంకో కాంపోనెంట్ తీసుకుందాం. register2.jsx అని తీసుకుంటున్నా, RAFCE అండ్ register2 సేమ్ ఇదే డేటా నేను కాపీ పేస్ట్ చేస్తాను. మళ్ళీ ఎందుకు కాపీ పేస్ట్ చేస్తాను, మళ్ళీ అన్ని రాసుకోకుండా కాపీ పేస్ట్ చేశాను. register2 అని పెట్టేద్దాం. ఎక్కడైతే register1 ఉందో ఇక register2 అని పెడతాను. ఇవంతా మనకు అన్నెసెసరీ థింగ్స్ ఇవన్నీ తీసేస్తాను. నా ఇప్పుడు register2 కూడా మనకు కావాలి అంటే చూసుకోవాలి, డేటా కూడా చూసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు register2 అని పెట్టేస్తున్నా. అదేవిధంగా బటన్ని క్లిక్ చేసినప్పుడు కూడా మనకి register2 అనే పెడుతున్నా, మీకు ఐడియా రావడానికి అంతే. బటన్ని క్లిక్ చేసాను, register2 అనేసి బటన్ రాశాను, ఇక్కడ మనకు register2 అనేసి హెడ్డింగ్ ఇచ్చాను. రైట్, ఇప్పుడు మనకు రౌటింగ్ ఇవ్వాలి. register2 మనకు ఓపెన్ అయితే మనకి ఏది ఓపెన్ అవ్వాలనేసి, సో app.jsxలోకి వెళ్తున్నా. ఇక్కడ మనకు ఇక్కడ పాత్ register2 ఉంటే register2 అనే కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. చూడండి కింద బాటంలోది. సో నౌ ఇదే వాల్యూని మనకు హెడర్లో కూడా యాడ్ చేద్దాం. రిజిస్టర్ పక్కనే register2 కూడా యాడ్ చేద్దాం. ఇదే పాత్ మనకు కాపీ చేస్తున్నా, ఇక్కడ మనకు register2, ఇక్కడ register2, దట్స్ ఇట్. నౌ సీ దిస్ అవుట్పుట్. అంటే register2 వచ్చింది, register2 క్లిక్ చేస్తే register2. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇక్కడ రాద్దాం. ఇప్పుడు మీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేమ్ అనేది ప్రతిదానికి నేను రాశాను, ఇక్కడ నేమ్ అనే అట్రిబ్యూట్ మనం రాశాను. అబ్జర్వ్ చేయండి, register2 ఇక్కడ నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంది ఆల్రెడీ. నేమ్ ఎఫ్ నేమ్, నేమ్ ఎల్ నేమ్, నేమ్ ఈమెయిల్ అనేసి మనకు ప్రతిదానికి ఉంది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇన్స్పెక్ట్ చేస్తున్నా, ఇవన్నీ ఎరేస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక డేటాని ఎంటర్ చేస్తున్నా. ఫస్ట్ మనకు కన్సోల్ ఏం చేద్దామంటే ఆ యొక్క వేరియబుల్ యొక్క డేటా ఇది తీసుకుందాం. ఏ అని తీసుకుంటున్నాం, ఈమెయిల్ ఇది, ఎఫ్ నేను తీసుకున్నాం. అంటే ఏ అనేది మాత్రమే తీసుకుంటున్నాం, అంటే టోటల్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఆ టోటల్ ఆబ్జెక్ట్లో ఎలా గెట్ చేస్తామనేది చూద్దాం. ఈ టోటల్ ఆబ్జెక్ట్లో మనకు అబ్జర్వ్ చేస్తే రిఫ్రెష్, ఇక్కడ ఏదో ఒకటి లెటర్ నేను ఎంటర్ చేశాను. నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టార్గెటే ఓపెన్ చేయండి. టార్గెట్, ఈ టార్గెట్లో ఇంకా కొద్ది డౌన్కి వస్తే నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. డౌన్కి వస్తే టార్గెట్లోనే ఇదంతా వేర్ ఇస్ ద నేమ్, సిరీస్ నేమ్, ఎఫ్ నేమ్ వచ్చింది. అదేవిధంగా వేరే దాంట్లో కూడా అలాగే చేస్తే దాంట్లో ఎల్ నేమ్ ఉంటుంది, అదేవిధంగా ఈమెయిల్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. వాటి యొక్క నేమ్ని మనం గెట్ చేయాలి. ఇది టార్గెట్లో ఉంది. అంటే ఎలా గెట్ చేస్తాం, అంతే, టార్గెట్ డాట్ నేమ్ అనమాట. బట్ ఈ నేమ్ అనేది డైనమిక్గా చేంజ్ అవుతూ ఉండాలి ఎవ్రీ టైం. ఏదైతే మనకు మ్యాచ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉండాలి. రిమైనింగ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ అలాగే కామన్ ఉంటుంది. సో ఆ వాల్యూని మనము చేంజ్ చేయాలి అంటే ఇక్కడ మనము చేంజ్ చేయాల్సింది ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్ అనేసి ఇస్తాము. ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్ అనేసి ఇస్తాం. ఇక్కడ మనం రాయాల్సింది ఏ డాట్
టార్గెట్ డాట్ నేమ్. దట్స్ ఇట్. ఇక్కడ ఉండే ఏలో నేమ్ని గెట్ చేయాలి అంటే ఏ డాట్ టార్గెట్ డాట్ నేమ్. అప్పుడు ఏదైతే ఫైర్ అవుతుందో అంటే ఏదైతే బటన్ని క్లిక్ చేస్తున్నాం ఇన్పుట్ ఎలిమెంట్ని క్లిక్ చేస్తున్నామో డేటాని ఎంటర్ చేస్తున్నామో ఆ డేటాలో ఉండే నేమ్ని గెట్ అవుతుంది. ఆ డేటాలో ఉండే నేమ్ గెట్ అయ్యి ఆ డేటాకి అసైన్ అయిపోద్ది. కాల్ చూద్దాం. ఇప్పుడు ఓన్లీ మనకు రిజిస్టర్ 2 అని రాశాను. రిజిస్టర్ 2లో ఓన్లీ ఎఫ్ నేమ్కి రాసింది. క్లియర్? ఎఫ్ నేమ్ డేటానే మనకు చేంజ్ అవుతుంది. బట్ నేను ఇక్కడ మార్చాను అయినా సరే మనకు చేంజ్ అవుతుంది చూడండి. ఓకే, అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇవన్నీ తీయేస్తాను, అన్నిటికీ సేమ్ మెథడ్ రాస్తాను. చేంజ్ ఐఎన్పి ఇన్పుట్ అని రాస్తాను, చేంజ్ ఇన్పుట్ అని రాస్తాను. ప్రతి ఇన్పుట్ ఎలిమెంట్కి ఇదే ఈవెంట్ ఇస్తాను. చేంజ్ ఇన్పుట్, చేంజ్ ఇన్పుట్, చేంజ్ ఇన్పుట్, చేంజ్ ఇన్పుట్, చేంజ్ ఇన్పుట్. ఓకే, ఆ చేంజ్ ఇన్పుటే నేను ఇక్కడ ఇస్తాను. ఓకే, ఇప్పుడు అదే డేటాలో మనకు ఏ డాట్ టార్గెట్ డాట్ నేమ్, ఎఫ్ నేమ్ అయితే ఎఫ్ నేమ్, ఎల్ నేమ్ అయితే ఎల్ నేమ్, ఈమెయిల్ అయితే ఈమెయిల్, ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్, ఏ డేటా అయితే ఆ నేమ్ గెట్ అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉండే ప్రాపర్టీస్ అక్కడ ఉండే నేమ్స్తో మనకు మ్యాచ్ అవ్వాలి, లేకపోతే అవుట్పుట్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, నా సీ దిస్ అవుట్పుట్. రిజిస్టర్ రిఫ్రెష్ చేస్తున్నా, నా ఎఫ్ నేమ్ రాస్తున్నా, ఎల్ నేమ్ రాస్తున్నా, ఈమెయిల్ రాస్తున్నా, అండ్ ఫోన్ నెంబర్ రాస్తున్నా, అండ్ పాస్వర్డ్ రాస్తున్నా. సీ దిస్ అన్నిట్లో డేటా అనేది గెట్ అయ్యింది. ఇది సింపుల్ కాన్సెప్ట్. ఓకే, ప్రతి ఇన్పుట్ ఎలిమెంట్లో డేటాను మనం గెట్ చేయాలి అంటే దిస్ ద కాన్సెప్ట్. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఎన్ని ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకున్నా మనం రాసే ఫంక్షన్ చూడండి, కోడింగ్ చాలా స్మాల్ అయిపోద్ది మనకి, అంతకుమించి ఇంకేముండదు. ఓకే, ఇప్పుడు డేటా రాసాము. ఇప్పుడు డేటా మీద మనం ఏం చేయాలంటే వ్యాలిడేషన్ చేయాలి. వ్యాలిడేషన్ చేయాలి అంటే ఎవరికైనా సరే కొత్తగా అనిపించవచ్చు, బట్ మీరు చాట్ జీపీటీ హెల్ప్తో మీరు రాసేయచ్చు సింపుల్గా. సింపుల్ మనకి ఎలా రాస్తానంటే చాట్ జీపీటీకి వెళ్ళిపోతున్నా, ఏం లేదు, రిజిస్ట్రేషన్ ఫామ్ వ్యాలిడేషన్ రియాక్ట్ జేఎస్, రిజిస్టర్ ఫామ్ వ్యాలిడేషన్ ఇన్ ఏ టెక్నాలజీలో కావాలి. జావా స్క్రిప్ట్ అయితే జావా స్క్రిప్ట్, రియాక్ట్ అయితే రియాక్ట్. నా ఇది ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ ఇవే తీసుకున్నారు. సో నా దిస్ ఇక్కడ మొత్తం ఏం తీసుకున్నారు, ఇవన్నీ రిక్వైర్డ్ అనేది తీసుకున్నారు. సో ఏదైనా సరే వాళ్ళు డైరెక్ట్గా, సో ఏందో మనకు మ్యాచ్ అయ్యేదైతే కాదు. ఇది అసలు మనకు ఫామ్ వ్యాలిడేషన్ మ్యాచ్ అయ్యేది కాదు. మనం చేసింది ఇదంతా హుక్స్కి వాటన్నిటికీ మ్యాచ్ ఏదైతే కాదు. బట్ మనం వేరేలాగే చేద్దాం. మనకి ఇంకా ఏం చేద్దాం, రిజిస్టర్ ఫామ్ వ్యాలిడేషన్, యూస్ ఫామ్, ఇవన్నీ ఫామ్ హ్యాండిలింగ్, రిజిస్టర్ ఫామ్ ఇక్కడ డైరెక్ట్గా రాయేశారు వాళ్ళు. ఇక్కడ డైరెక్ట్గా ఇన్పుట్ ఎలిమెంట్ రాయేశారు. ఇవన్నీ కాకుండా నేనేం చేస్తాను, నా ఓన్గా రాస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఒక్కొక్క వాల్యూ అంటే ఎప్పుడైతే బటన్ని క్లిక్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఫామ్ వ్యాలిడేషన్ జరగాలి. ఈ బటన్ని క్లిక్ చేస్తున్నామంటే ఇక్కడ మనకు ఆన్ క్లిక్ ఈక్వల్ టు రిజిస్టర్ అనేసి తీసుకుంటున్నాం. రిజిస్టర్ అనే మెథడ్ని క్లిక్ చేస్తే అంటే ఒక బటన్ని క్లిక్ చేయగానే సో లెట్ రిజిస్టర్ అనేసి మనం క్లిక్ చేయగానే మనకి ఏం కావాలి, డేటా అనేది రావాలి. కన్సోల్ డాట్ లాగా ఇక్కడ ఉండే డేటా రావాలి, టోటల్ డేటా, టోటల్ ఆబ్జెక్ట్ మొత్తం రావాలి అనేసి జస్ట్ టెస్టింగ్ కోసం నేను పెట్టుకున్నాను ఇక్కడ. సిరీస్ ఎన్ని చేద్దాం, ఇన్స్పెక్ట్ కన్సోల్ ఎంత ఎరేజ్ చేద్దాం. నేను రిజిస్టర్ బటన్ క్లిక్ చేసిన, బటన్ క్లిక్ చేయగానే చూడండి ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ఇక్కడ ఉండే డేటా వచ్చింది మనకు. ఓకే, ఇలా డేటా వచ్చింది. బట్ ఇక్కడ డేటా ఏదైనా సరే ఎంటీ అయితే వాటి వ్యాలిడేషన్ చేయాలి. ఎంటీ అయితే 1 by 1 ఫామ్ వ్యాలిడేషన్ ఎక్కడ జరగాలి, ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లోనే మనకు జరగాలి. రైట్, అదే ఇప్పుడు చేద్దాం 1 by 1. సో నేను ఆల్రెడీ వేరే చోట రాయేశాను, బట్ అదే నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో వ్యాలిడేషన్ చేయడానికి మొత్తానికి ఒక సపరేట్ ఒక మెథడ్ తీసుకుంటాం. వ్యాలిడేట్ అనేది నేను ఒక మెథడ్ తీసుకుంటాను. ఇదేంటంటే ఫామ్లో ఉండే ఇన్పుట్ ఎలిమెంట్స్ని వ్యాలిడేట్ చేయడానికి ఈ రిజిస్టర్ అనేది సపరేట్, ఇది అది తర్వాత పెట్టేసుకుంటున్నా. ఈ మెథడ్ని ఎప్పుడు కాల్ చేస్తానంటే ఎప్పుడైతే రిజిస్టర్ని బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు ఈ వ్యాలిడేట్ అనే మెథడ్ని కాల్ చేస్తాను.
వ్యాలిడేట్ అనే మెథడ్ని కాల్ చేద్దాం. ఎప్పుడు బటన్ని క్లిక్ చేయగానే ఈ మెథడ్ అనేది మనకు కాల్ అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడైతే రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే వ్యాలిడేట్ అనే మెథడ్ కాల్ అవుతుంది. నౌ ఫస్ట్ ఏదైనా సరే ఎర్రర్స్ని మనము సేవ్ చేసుకోవడానికి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. అబ్జర్వ్ చేయండి, న్యూ ఎర్రర్స్ ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్, ఎంటీ ఆబ్జెక్ట్ అనమాట. ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని నేను తీసుకుంటున్నా. ఇది 1 by 1 వెళ్ళంగా మీకు అర్థమవుతుంది. న్యూ ఎర్రర్స్ ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఎర్రర్స్ అన్నింటిని మళ్ళీ గెట్ చేసుకోవడానికి మళ్ళీ సెట్ అనేది ఇవన్నీ తీసుకుంటాం. ఫస్ట్ అవన్నీ వదిలేయండి. మళ్ళీ ఈమెయిల్ని మనం వెరిఫై చేయడానికి, ఈమెయిల్ అనేది మనం కరెక్ట్గా ఇస్తున్నామా లేదనేసి వెరిఫై చేయడానికి ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో మనకి ఈ కోడ్ అనేది కామన్ అనమాట. మీరు ఏ దానిలో చూసినా ఇదంతా కామన్గానే ఉంటుంది. మనం ఎంటర్ చేసే కోడ్ ఈ వాల్యూని మనకు వ్యాలిడేట్ అవ్వాలి. అంటే ఈ ఎక్స్ప్రెషన్కి వ్యాలిడేట్ అయితే అప్పుడు మనం ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ అనేసి వస్తుంది. ఓకే, ఈ రెండు కామన్గా వదిలేసాను. ఇప్పుడు మనం 1 by 1 చెక్ చేద్దాం. ఫస్ట్ ఎఫ్ నేమ్ని వ్యాలిడ్ చేద్దాం. ఎఫ్ నేమ్ని వ్యాలిడ్ చేయడానికి మనం ఇక్కడ రాసే చూద్దాం. ఏం రాస్తున్నాం అంటే మనకి ఇక్కడ డేటా మనకు ఉంది కదా, డేటా ఇక్కడ ఉన్న డేటా అనేది ఎఫ్ నేమ్ మాత్రమే చెక్ చేస్తాం. డేటా డాట్ ఎఫ్ నేమ్ డాట్ ట్రిమ్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఎరేజ్ చేస్తాం. ఏదైనా ఎంటీ స్పేసింగ్స్ వచ్చాయంటే ఎరేజ్ చేస్తాం. ఎరేజ్ చేసినప్పుడు మనకి ఏ డేటా లేదు అనేసి అనుకుంటే, అంటే ఏ డేటా దాంట్లో అసలు డేటా 0 ఉంది అంటే, నాట్ అంటే దాని మీనింగ్ అంటే డేటా లేదు అంటే దాని మీనింగ్. డేటా లేకుంటే న్యూ ఎర్రర్స్ డాట్ ఎఫ్ నేమ్ అంటే దీంట్లో ఎఫ్ నేమ్ అనే ప్రాపర్టీని సెట్ చేస్తున్నా. ఇక్కడ న్యూ ఎర్రర్స్ డాట్ ఎఫ్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్ అనేసి దీనికి సెట్ చేస్తున్నా. రైట్, నెక్స్ట్ అదేవిధంగా సేమ్ ఎల్ నేమ్ కూడా ఫామ్ వ్యాలిడేషన్ సేమ్ లైక్. ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఎందుకు. ఇవన్నీ ఈజీనే అర్థమైపోద్ది మొత్తం అంతా. ఫోన్ నెంబర్, పాస్వర్డ్, ఇవన్నీ సేమ్ ఇంకా 1 by 1. ఎఫ్ నేమ్ ఓకే, ఎల్ నేమ్ చూడండి. డాట్ అంటే నాట్ డేటా డాట్ ఎల్ నేమ్ డాట్ ట్రిమ్ అనే మెథడ్. ఎల్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్ డేటా లేకపోతే. నెక్స్ట్ అదే ఈమెయిల్ అనే వాల్యూ లేకపోతే ఈమెయిల్ ఈజ్ రిక్వైర్డ్ వస్తుంది. అదేవిధంగా ఈమెయిల్ ఎక్స్ప్రెషన్కి మ్యాచ్ అవ్వకపోతే డాట్ టెక్స్ట్ చూడండి, డాట్ టెక్స్ట్ డేటా డాట్ ఈమెయిల్ మనం ఎంటర్ చేసే డేటా అది ఈ రూల్ని ఫాలో చేయకపోతే ఈమెయిల్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చూపించమంటారు. అప్పుడు కూడా మనకి ఏం చేస్తున్నాం, న్యూ ఎర్రర్స్లో ఈమెయిల్ని సెట్ చేస్తున్నాం. ఎంటీ ఉన్నా ఇది చూపించమంటున్నాం. ఏదైనా సరే ఎంటీ కాకుండా డేటాని ఎంటర్ చేస్తాం. డేటాని ఎంటర్ చేసేటప్పుడు మనకు ఏదైనా సరే @gmail.com, @g.com, @xyz.com అలా ఉండాలి. అలా లేకపోతే ఈమెయిల్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అనేసి చూపించాలి. ఓకే, నెక్స్ట్ ఫోన్ నెంబర్లో కూడా మనకి నాట్ డేటా డాట్ ఫోన్ డాట్ ట్రిమ్, ఫోన్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. మనకి ఫోన్ నెంబర్ ఈజ్ రిక్వైర్డ్ రాదు. ఇది కూడా మనకు ఫోన్లో సెట్ చేస్తున్నాం. నెక్స్ట్ పాస్వర్డ్, డేటా డాట్ పాస్వర్డ్ రిక్వైర్డ్. అదే క్యారెక్టర్స్ కూడా మనం రాయాలంటే ఇలా రాసుకోవచ్చు. డేటా డాట్ పాస్వర్డ్ డాట్ లెంత్ 6 కంటే తక్కువ ఉంటే పాస్వర్డ్ మస్ట్ బి 6 క్యారెక్టర్స్. ఇవన్నీ ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్ని మనం తీసుకోవాలనుకుంటే మనం సపరేట్గా ఫామ్ వ్యాలిడేషన్ ఒక్కొక్కటి ఇండివిజువల్గా రాసుకోవచ్చు. బట్ నేనేం రాయట్లేదు, చాలు మనకి. ఇవంతా డేటా వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చింటాయి, న్యూ ఎర్రర్స్లోకి వచ్చింటారు. ఈ న్యూ ఎర్రర్స్ని మనం గెట్ చేసి మనకి ఇక్కడ చూపించాలి అంటే ఒక్కొక్క ఇన్పుట్ ఎలిమెంట్కి ఎఫ్ నేమ్లో ఏదైనా డేటా వచ్చింటే ఇక్కడ చూపించాలి, ఎల్ నేమ్లో డేటా వచ్చింది ఇక్కడ చూపించాలి, ఈమెయిల్ డేటా వచ్చింది ఇక్కడ చూపించాలి, పాస్వర్డ్ డేటా వచ్చింది ఇక్కడ చూపించాలి. అదేవిధంగా మనకి ప్రతి దాంట్లో మనకు డేటా ఏదైనా సరే ఎర్రర్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడున్న ఎర్రర్స్ డేటా గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న ఎర్రర్స్లో మనకు ఎఫ్ నేమ్ కోలన్, ఇప్పుడు ఈ డేటా ఏమవుతుంది ఫైనల్గా ఇలా వస్తుంది. ఇప్పుడు ఎఫ్ నేమ్ డేటా వచ్చిందంటే ఇలా వస్తుంది కామా. అదే ఎల్ నేమ్లో డేటా వచ్చిందంటే ఇది ఎఫ్ నేమ్ డేటా అంటే ఇలా వస్తుంది. అది ఎల్ నేమ్ డేటా కూడా మనకు వచ్చింది అంటే ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. అదేవిధంగా ప్రతి దాంట్లో ఉండే ఎర్రర్స్ ఏదైనా ఉంది అంటే ఈ విధంగా మనకు వస్తూ ఉంటాయి. ప్రతిదీ ఇలా యాడ్ అవుతాయి. ప్రతిదీ యాడ్ అయినప్పుడు మనకు దీనిలో ఉండే డేటా మనకు గెట్టాలంటే ఎలా గెట్ చేస్తాం, న్యూ ఎర్రర్స్ డాట్ ఎఫ్ నేమ్, న్యూ ఎర్రర్స్ డాట్ ఎల్ నేమ్ ఇలా గెట్ చేసుకుంటాం మనం. ఓకే, సో నెక్స్ట్
ఇవన్నీ ఎర్రర్స్ అన్నీ అయిపోయిన తర్వాత సెట్ ఎర్రర్స్లోకి న్యూ ఎర్రర్స్ని బైండ్ చేస్తున్నాం. సెట్ ఎర్రర్స్లోకి న్యూ ఎర్రర్స్ని బైండ్ చేస్తున్నాం. బట్ ఈ బైండ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, దానికంటూ యూజ్ స్టేట్ హుక్ని మనం ఒకటి రాస్తాం. ఓన్లీ ఎర్రర్స్ని మనం గెట్ చేయడానికి ఒక ఎంటీ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా ఎర్రర్స్ సెట్ ఎర్రర్స్ని మనకు ఒక ఎంటీ ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఒక ఎంటీ ఎర్రర్స్. ఇప్పుడు ఈ ఎర్రర్స్ అన్నింటినీ మనకు సెట్ చేస్తాం. సెట్ చేసిన దాంట్లో మనకి ఇక్కడ బైండ్ చేస్తాం. సో మనకు సెట్ ఎర్రర్లకు మనం ఏం సెట్ చేస్తాం, మొత్తంలో సెట్ ఎర్రర్స్లో ఈ వాల్యూ చేస్తాం. ఈ మొత్తం వచ్చిన డేటా మొత్తాన్ని సెట్ ఎర్రర్స్లోకి ఎర్రర్స్ని బైండ్ చేస్తాం. ఇన్ కేస్ ఎర్రర్స్ ఏం లేదనుకోండి, రిటర్న్ ఆబ్జెక్ట్ డాట్ కీస్ డాట్ లెంత్ 0 అయితే అప్పుడు ఎర్రర్స్ ఏం లేనట్టు మనకి. అంటే దాంట్లో ఎర్రర్స్ ఏం లేకపోతే గుర్తుపెట్టుకోండి, రిటర్న్ ఆబ్జెక్ట్ డాట్ కీస్. ఆబ్జెక్ట్ డాట్ కీస్ అంటే దాంట్లో ఎఫ్ నేమ్ కానీ ఎల్ నేమ్ కానీ ఏం లేకపోతే ఆ కీస్ యొక్క లెంత్ వచ్చేసి 0 అయితే, ఓకే, రిటర్న్ 0 అయితే దాన్ని ట్రూ అంటాం ఇక్కడ. అంటే దాన్ని వాల్యూ ఈక్వల్ టు 0. 0 అంటే దాని మీనింగ్ ఇక్కడ లెంత్ 0 అవుతుంది, ఇక్కడ లెంత్ ఆల్రెడీ 0కి ఇచ్చాం. 0 అయినప్పుడు మనకేమవుతుంది, ట్రూ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, రిటర్న్ ట్రూ అయినప్పుడు ఇవన్నీ ఏం వ్యాలిడ్ అవ్వకుండా ఇది పర్ఫార్మెన్స్ ట్రూ అయిపోద్ది. ట్రూ అవుతానే నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోద్ది మనకి. ఓకే, సో నా ఇప్పుడు ఇది వ్యాలిడేట్ చేయడానికి ఇప్పుడు ఎప్పుడైతే బటన్ని క్లిక్ చేస్తామో అప్పుడు వ్యాలిడేట్ అవ్వాలి. బట్ ఈ వ్యాలిడేట్ అయినప్పుడు ఎర్రర్ ఉంది అంటే, ఈ ఎఫ్ నేమ్లో ఎర్రర్ ఉంది అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఒక పాయింట్ రాస్తాను చూడండి. ఎర్రర్ ఉంది అంటే ఎర్రర్స్ డాట్ ఎఫ్ నేమ్ ఇక్కడ ఉండే డేటా. ఎఫ్ నేమ్ ఉంది అంటే ఎర్రర్స్ డాట్ ఎఫ్ నేమ్ ఉంది అంటే అండ్ అనే సింబల్ ఏమవుతుందంటే ఇది ట్రూ అయితే ఈ వాల్యూ వస్తుంది. ఇది ఇన్కేస్ ఫాల్స్ అయితే ఈ వాల్యూ రాదు. ఓకే, అండ్ అనే సింబల్ ఇక్కడ ఉండే కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఉండేది మాత్రమే వస్తుంది. ఇది సింగిల్ కండిషన్ అన్నమాట ఇది. ఓకే, నౌ ఇక్కడ ఏం రాసాం, ఎఫ్డబ్ల్యూ బోల్డ్ టెక్స్ట్ డేంజర్. ఇక్కడ మనకు అక్కడ ఏదైతే డేటా వచ్చిందో అదే సెట్ చేస్తున్నాం. ఎర్రర్స్ డాట్ ఎఫ్ నేమ్ని సెట్ చేస్తున్నాం. సేమ్ అదేవిధంగా మనకి ఈమెయిల్ డేటా కూడా అంటే ఎల్ నేమ్ డేటా కూడా మనకి సేమ్ అంతే. ఎల్ నేమ్ డేటా కూడా సేమ్ సెట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈమెయిల్ డేటా కూడా సెట్ చేద్దాం. ఈమెయిల్ డేటా కూడా సెట్ చేస్తున్నాం. అదే ఫోన్ నెంబర్ డేటా. ఇవంతా 1 by 1 మీరు ప్రాక్టీస్ చేయాలి. కంపల్సరీ నీట్గా ప్రాక్టీస్ చేస్తే ప్రతి దాంట్లో ఈజీగా అనిపించేస్తుంది, లేకపోతే కష్టం అయిపోద్ది మళ్ళీ. పాస్వర్డ్ డేటా, పాస్వర్డ్ డేటా, ఇవన్నీ ఓకే అయిన తర్వాత లాస్ట్కి మనకు సక్సెస్ మెసేజ్ రావాలి. ఇక్కడ ఎప్పుడైతే బటన్ని క్లిక్ చేస్తామో అప్పుడు సక్సెస్ అని మనం చూపించాలి. బట్ మనకి నో నీడ్ ఇప్పుడు చూపించేది. బట్ మనకి ఫస్ట్ ఇలా ఎవరు చూద్దాం. మనకి ఎప్పుడైతే రిజిస్టర్ టు అని క్లిక్ చేయగానే చూడండి ఎఫ్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్. బట్ ఇక్కడ చూడండి పేజ్ అనేది రీలోడ్ జరిగిపోతుంది. స్టార్టింగ్ క్లాస్లో అంటే జావా స్క్రిప్ట్లో మనం రీలోడింగ్ జరుగుతుందంటే ఏం చేసాం, ఏ మెథడ్ని కాల్ చేసాం, బటన్ క్లిక్ చేసినప్పుడు ఏదో ఒక పారామీటర్ పాస్ చేస్తున్నాం. దాని ద్వారా మనకి ఏం చేస్తాం, ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తాం. ఆ మెథడ్ని కాల్ చేయగానే ఏమవుతుందంటే పేజ్ అనేది రీలోడింగ్ జరగదు. సిరీస్ బటన్ క్లిక్ చేయగానే సో మనకి ప్రివెంట్ డిఫాల్ట్ అనే స్పెల్లింగ్ ఏమైనా రాంగ్ పడింది చూద్దాం. ఇక్కడ రాసింటాంలే, register dot jsx రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేయగానే ప్రివెంట్ డిఫాల్ట్ అవుతుంది. రిఫ్రెష్ ఎర్రర్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఇలా స్పేసింగ్ ఎందుకు వచ్చిందంటే పారాగ్రాఫ్ అనేది వస్తుంది. పారాగ్రాఫ్ వల్ల స్పేసింగ్ వచ్చింటుంది. మీరు ఏం చేస్తారంటే ఆ స్పేసింగ్స్ అన్ని రిమూవ్ చేస్తే సరిపోద్ది. లేదనుకుంటే ఇక్కడ ఉన్న డేటా ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఉన్న డేటాని మీరు ఏంటంటే మార్జిన్ బాటమ్ ఇచ్చారు ప్రతి దానికి. అందుకోసం దీన్ని మీరు ఏం చేసుకుంటారంటే కట్ చేసి ఇన్పుట్ ఎలిమెంట్ కింద పెట్టేయండి. నేను ఒకటి చూపిస్తున్నా, మిగతా అన్ని చేసేయండి. ఇదే ఎలిమెంట్ వచ్చేసి మనకు కట్ చేస్తున్నా ఇక్కడ
చెక్ చేస్తాం. చూద్దాం. చూడండి నీట్గా వచ్చింటుంది దానికి ఇలా. ఓకే, ఈ మిగతా వాల్యూస్ కూడా దాని లోపల పడేయండి. క్లియర్. ఇప్పుడు ఈ డేటాని నేను రాస్తాను. చూడండి, డేటా రాస్తాను అని ఎన్ని రాస్తాను, నెక్స్ట్ ఫోన్ నెంబర్ డేటా రాస్తాను, నెక్స్ట్ పాస్వర్డ్ డేటా రాస్తాను. రిజిస్టర్ క్లిక్ చేయగానే చూడండి ఏదైతే మనకు రాయలేదో ఆ డేటా. సో ఎల్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్. సో ఆ రెండు డేటా మనకి ఎందుకు రాలేదు? ఎఫ్ నేమ్, ఎల్ నేమ్ డేటా. రిక్వైర్డ్ ఇచ్చి చూద్దాం. అన్నిటికీ రిక్వైర్డ్ అంటే ఎంటీ డేటా అనేది తీసుకోదనమాట. అన్నిటికీ ఇచ్చేద్దాం. ఈ రెండు మాత్రమే వస్తున్నాయి. ఇన్సైడ్లో పెట్టామని ఈమెయిల్ డాట్ వాల్యూ 1 మినిట్ వీడికి కూడా చెక్ చేద్దాం. ఈ రెండింటికి మాత్రమే వస్తున్నాయి. వై 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 ఇక్కడ ఇనిషియల్గా రాశాం కదా, గుర్తులేదు. ఇక్కడ ఇనిషియల్గా రాసాము, అందుకని ఆ డేటా వస్తుంది. ఓకే, ఇనిషియల్గా మనం రాసేసాం అది. ఓకే, సో అవన్నీ గుర్తుండిపోవాలి మనకి. సో ఎంటీ ఉండాలి ఇనిషియల్గా. మనం ఇట్లా రాస్తే మనకు ఆ డేటా అనేది అందుకోసం నాకు చూపించేస్తుంది మనకి. ఓకే, సో అన్ని చిన్న చిన్న మిస్టేక్సే మనకు మొత్తం ప్రాబ్లం వచ్చేది. ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఇన్సైడ్లోనే రాయండి డేటా మొత్తం. ఇప్పుడు డేటా మొత్తం మనకు ఎర్రర్స్ అన్నీ ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఏమవుతుంది? డేటా అనేది గెట్ అవుతుంది. ఆ గెట్ అయిన డేటా ఎక్కడ ఉంటుంది? డేటాలో వచ్చింది. గెట్ అయిన డేటా మొత్తం ఫస్ట్ మనము వ్యాలిడేషన్ చేయాలి. వ్యాలిడేషన్ అయిన తర్వాత డేటా అనేది గెట్ అవ్వాలి. ఇట్స్ ఏ రూల్. ఓకే, ఫస్ట్ వ్యాలిడేషన్ చేయాలి. వ్యాలిడేషన్ అయిన తర్వాత మాత్రమే డేటా గెట్ అవ్వాలి. ఇప్పుడు మనము జావా స్క్రిప్ట్లో డేటా మొత్తాన్ని గెట్ చేసాం. గెట్ చేసిన తర్వాత ఏం చేసాం? డేటాబేస్కి డేటాను పంపించాం. అంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసాం. ఏపీఐ ఇంటిగ్రేషన్ గుర్తుందా? గంగలో కలిపేశారా? ఓకే, సో ఏపీఐ ఇంటిగ్రేషన్ ఏం లేదు. త్రూ జావా స్క్రిప్ట్ ద్వారా డేటాను తీసుకొని ఏపీఐకి పంపిస్తాం. ఆ ఏపీఐ ఏం చేస్తుంది? డేటాబేస్లో ఫస్ట్ డేటా ఉందా లేదా చెక్ చేస్తుంది. డేటా ఉంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా అనేసి ఎర్రర్ మెసేజ్ పంపిస్తుంది. లేదు అంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనేసి వస్తుంది. దానిలో స్టేటస్ వాల్యూ వస్తుంది. స్టేటస్ 0 అనేసి, స్టేటస్ 1 అనేసి. స్టేటస్ 1 వచ్చింది అంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ లేకపోతే కాదా? సక్సెస్ అనమాట. స్టేటస్ 1 వస్తే సక్సెస్, స్టేటస్ 0 వచ్చింది అంటే సక్సెస్ కాదు అనేసి. ఆ డేటాని ఫామ్ డేటా ఫార్మేట్లో పంపించాలి. అది కూడా ఏ పారామీటర్లో పంపించాలి ఏంటి అనేసి మీకు ఆల్రెడీ ఏపీఐ షీట్ అనేది మీకు పంపించాను. ఓకే, నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ వ్యాలిడేషన్ చేసి చూపిస్తా. మీరు లాగిన్ ఫామ్ వ్యాలిడేషన్ చేసుకొని రావాలి. ఓకే, సేమ్ అంతే. కట్ కాపీ అంటే పేస్ట్ అంటే కాపీ పేస్ట్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, రేపు వచ్చేసి మనం డాష్ బోర్డ్ డిజైన్, డాష్ బోర్డ్, లోకల్ స్టోరేజ్, లాగిన్ అయితేనే డాష్ బోర్డ్లో ఉండాలి. లాగిన్ అవ్వకపోతే డాష్ బోర్డ్ నావిగేట్ అవ్వకూడదు. ఆ కాన్సెప్ట్ చూస్తాం. రేపు చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా ఫినిష్ అయిపోతాయి ఆల్మోస్ట్. ఓకే, సో ఫస్ట్ మనకు ఏపీ ఇంటిగ్రేషన్లో మనకు యూఆర్ఎల్ కావాలి, పోస్ట్ మెథడ్ కావాలి, పారామీటర్ మనకి ఏ టైప్లో పంపించాలి, ఫామ్ డేటా ఫార్మేట్లో పంపించాలి. ఈ పారామీటర్స్లోకి డేటాను పంపించాలి. ఇన్ కేస్ మీరు జావా స్క్రిప్ట్లో లాస్ట్ కాన్సెప్ట్ మీరు వినకుండా ఉంటే ఇది అస్సలు అర్థం కాదు. ఎందుకంటే నేను కాపీ పేస్ట్ చేసేది. ఫస్ట్ మనము ఫామ్ డేటా ఫార్మేట్లో పంపించాలి, యూఆర్ఎల్ పంపించాలి, మెథడ్ పంపించాలి, అన్నీ చేయాలి. బట్ దీనికంటే ముందు ఏపీఐ ఇంటిగ్రేషన్ జావా స్క్రిప్ట్లో చేసినప్పుడు మనం ఏం చేసాం? XML HTTP రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ ద్వారా మనం డేటాని సర్వర్తో కమ్యూనికేట్ అయ్యాం. రైట్, ఇక్కడ మనం రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒకటి యాక్సియోస్ అనమాట. యాక్సియోస్ అనే మెథడ్, ఇంకొకటి ఫెచ్ అనే మెథడ్.
ఫెచ్ అనేది నేటివ్ స్కిల్ ఇన్ ద జావా స్క్రిప్ట్ అనమాట. ఫెచ్ అనేది నేటివ్ స్కిల్, అంటే దాన్ని ఏమి ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేదు. బట్ యాక్సియోస్ అనేది ఇంపార్టెంట్, అంటే యాక్సియోస్ అనేది రియాక్ట్ చేసి సంబంధించిన అదర్ లైబ్రరీ అనమాట. ఆ లైబ్రరీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం యాక్సియోస్ని యూజ్ చేసుకొని చేయాలి. ఫెచ్ చేయొచ్చు, యాక్సియోస్ చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు ఇక్కడ యాక్సియోస్ చేస్తాను. డేటాబేస్ నుంచి డేటాని గెట్ చేసేటప్పుడు ఫెచ్ మెథడ్ యూజ్ చేస్తాను. ఓకే, సో నా ఏదైనా సరే మనం ఇన్స్టాల్ చేయాలంటే ప్లస్ అనే సింబల్. ఓకే, అదర్ టర్మినల్ తీసుకోవాలి. ఏదైనా సరే ఒక లైబ్రరీ మనం ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేస్తాం? యూజ్ చేసే కమాండ్ npm ఇన్స్టాల్. అర్థం కాలేదు, npm ఇన్స్టాల్. సో ఇట్స్ ఎ లైబ్రరీ నేమ్. ఓకే, యాక్సియోస్ కాబట్టి మనం జస్ట్ సెర్చ్ చేస్తున్నా యాక్సియోస్ ఇన్స్టాల్ ఇన్ రియాక్ట్ జేఎస్. జస్ట్ npmకి వెళ్ళిపోద్ది. npm అనేది దీనిలో ఉంటుంది. దట్ ఈస్ npm i axios అనమాట. నౌ కాపీ పేస్ట్. ఓకే, నౌ ఎంటర్. npm ఇన్స్టాల్ axios. నౌ ఎంటర్. ఫస్ట్ మీరు ఇది ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ పాత్లో ఉన్నామో లేదో చెక్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోద్ది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు నోడ్ మాడ్యూల్లోకి వెళ్ళి చెక్ చేయాలి, అసలు ఉందా లేదా, ఇన్స్టాల్ అయిందా లేదా అనేసి నోడ్ మాడ్యూల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. యాక్సియోస్ కాబట్టి స్టార్టింగ్లోనే ఉంటుంది మనకు. సీ దిస్ యాక్సియోస్. ఓకే, నౌ ఇప్పుడు పోస్ట్ మెథడ్, గెట్ మెథడ్ అవన్నీ యాక్సియోస్ని యూజ్ చేసుకొని రాయొచ్చు. అంతగా మీకు కన్ఫ్యూజన్ ఉంటే చాట్ జీపీటీని మనం రెఫర్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో నౌ ఇప్పుడు మనకు వ్యాలిడేషన్ చేసాం. వ్యాలిడేషన్ చేసిన తర్వాత డేటా అంతా గెట్ అయింది. డేటా అంతా గెట్ అయినప్పుడు మనకి ఇఫ్ వ్యాలిడేట్, అంటే వ్యాలిడేట్ అంతా సక్సెస్ అయితేనే మనం జరగాలి అనేసి రాస్తున్నాం. సో ఇక్కడ మనకు ఇఫ్, ఇదే మెథడ్ నేను ఏం చేస్తున్నా అంటే ఇఫ్ దాంట్లో రాస్తున్నా. ఎన్ని తీద్దాం, కన్సోల్ కాలంలో పైన పెట్టిందా. ఇఫ్ వ్యాలిడేట్ అంతా ట్రూ అయితే, అంటే వ్యాలిడేట్ ఏం లేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ట్రూ వస్తుంది. ట్రూ అయితే అప్పుడు దీనిలోకి వెళ్తాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఈ డేటాలో ఉండే ఎఫ్ నేమ్ని, ఎల్ నేమ్ని, ఈమెయిల్ అన్ని గెట్ చేయాలంటే డేటా డాట్ ఎఫ్ నేమ్, డేటా డాట్ ఎల్ నేమ్, డేటా డాట్ ఈమెయిల్, డేటా డాట్ ఫోన్ నెంబర్, డేటా పాస్వర్డ్ ఇలా కాల్ చేయాలి. ఇలా ఎవ్రీ టైం కాల్ చేసే బదులు మనం ఏం చేస్తున్నా అంటే దీనికి డీస్ట్రక్చరింగ్ రాస్తాను. ఆ డీస్ట్రక్చరింగ్ ఎలా రాస్తాను అంటే లెట్ ఒక ఆబ్జెక్ట్ ఎఫ్ నేమ్ కామా ఎల్ నేమ్ కామా ఈమెయిల్ కామా పాస్వర్డ్ కామా ఫోన్ ఈక్వల్ టు ఇట్స్ ఎ డేటాని ఈ ఆబ్జెక్ట్ అనుకుంటున్నాం. ఇప్పుడు మనకు కాల్ చేయాలంటే ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అనేసి డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు అంతే. ఓకే, నౌ ఇప్పుడు మనం ఒక ఫామ్ డేటాలోకి పంపిస్తున్నా డేటాని. ఎందుకంటే మీకు ఆల్రెడీ డేటాబేస్కి డేటాను పంపించాలి అంటే ఏ ఫార్మేట్లోకి పంపించాలి అంటే ఇట్స్ ఏ ఫామ్ డేటా ఫార్మేట్లోకి పంపించాలి. ఇక్కడ ఉండేటన్ని సర్వర్కి, ఇక్కడ ఉండే వాల్యూస్ అన్ని సర్వర్కి ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అనేది ఇవి ఒక స్ట్రింగ్లోనే ఉంటాయి. ఇక్కడ ఉండేటి అంతా డేటా మన డేటా అనమాట. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. ఇక్కడ ఉండే డేటా ఇటు పక్క రైట్ సైడ్లో ఉండేది, ఇటు పక్క లెఫ్ట్ సైడ్లో ఉండేదంతా సర్వర్ కీలో ఉండే డేటా. ఇక్కడ ఉండే డేటా ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇవన్నీ సర్వర్ కీలో ఉండే డేటా. ఎవరైతే జావా స్క్రిప్ట్ క్లాసులు వినింటారో వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది. ఇన్కేస్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే, ప్రాక్టీస్ చేయని వాళ్ళకి కాదు. ప్రాక్టీస్ చేసి ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయకపోతే చాలా కష్టం. ముందే చెప్తున్నా, జావా స్క్రిప్ట్కి వెళ్ళి మళ్ళీ ప్రిపేర్ చేసి రండి. ఓకే, అంతకుమించి ఆప్షన్ అయితే లేదనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉన్న డేటాని ఈ డేటాలోకి సెట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవన్నీ మనకి ఏపీ ఇంటిగ్రేషన్ చేసాం ఇక్కడ. ఓకే, 1 minute please. ఇప్పుడు మనం యాక్సియోస్ని యూజ్ చేసుకొని పోస్ట్ మెథడ్ రాయాలనుకుంటాం. ఇక్కడ సింపుల్, చాలా సింపుల్ అనమాట. అక్కడ అంత కష్టపడే అవసరం లేదు. ఇక్కడ యాక్సియోస్ని జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. మనం చేయాల్సిన మెథడ్ ఏంటంటే పోస్ట్ మెథడ్ అంతే. దాంట్లో మనం ఏం పంపించాలంటే యూఆర్ఎల్ని స్ట్రింగ్ ఫార్మేట్లో పంపించాలి, డేటాని పంపించాలి. యూఆర్ఎల్ స్ట్రింగ్ ఫార్మేట్లో పంపించాలంటే యూఆర్ఎల్ స్ట్రింగ్ ఫార్మేట్ కామా డేటా అనేది దేంట్లో ఉంది, డి. ఇట్స్ ఏ డి అనేది డేటా డేలో.
ఇప్పుడు URL కావాలంటే URL మొత్తం కాపీ చేస్తున్నా, కాపీ చేసి ఆ వాల్యూని ఇక్కడ ఇచ్చేస్తున్నా. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉండే ఇది ఎండింగ్లో యాడ్ చేయాలి. ఓకే, మీరు జావా స్క్రిప్ట్కి వెళ్ళేసి రండి మళ్ళీ ఇవి అర్థం కాకపోతే. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది సర్వర్కి వెళ్తుంది, సర్వర్ ప్రాసెస్ చేస్తుంది, ప్రాసెస్ చేసి రిక్వెస్ట్ని బ్యాక్ ఇస్తుంది. రిక్వెస్ట్ అనేది అంటే రెస్పాన్స్ అనేది బ్యాక్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ని మనం గెట్ చేసుకోవాలంటే డాట్ దెన్ అనే మెథడ్, డాట్ దెన్ అనే మెథడ్. ఆ దెన్ అనే మెథడ్ ఇట్స్ ఏ వన్ కాల్ బ్యాక్ ఫంక్షన్. దాంట్లో మనకు ఏదో ఒకటి రాసుకుని వేరియబుల్ ఆరే రాస్తున్నా. ఆర్లో మనకి ఏం చేస్తున్నా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ ఆర్. ఎనీ వాల్యూ రాసుకోవచ్చు, ఇక్కడ ఆర్ రాసుకోవచ్చు, రెస్పాన్స్ రాసుకోవచ్చు, డేటా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఇట్స్ ఏ ఆర్. నౌ సీ దిస్, నౌ రిఫ్రెష్. ఇప్పుడు డేటాని మనం ఎంటర్ చేద్దాం, రెస్పాన్స్ని గెట్ చేసుకుందాం. నేను కన్సోల్కి వెళ్తున్నా. కన్సోల్లో మనకు ఆల్రెడీ ఇవన్నీ డేటా అంతా ఇచ్చాం, అవన్నీ తీద్దాం. అవన్నీ కామెంట్ పెట్టేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది. 1 2 3 ఓకే, ఆల్రెడీ ఉన్న డేటానే ఇస్తున్నా అనుకోండి, ఇవన్నీ తీస్తున్నా. ఇప్పుడు నౌ సీ దిస్, ఎప్పుడైతే రిజిస్టర్ 2 అని క్లిక్ చేయగానే రెస్పాన్స్ అనేది మనకు బ్యాక్ రావాలి. సీ దిస్, రెస్పాన్స్ వచ్చింది చూడండి. ఇది రెస్పాన్స్ ఏమొచ్చింది, స్టేటస్ 200 వచ్చింది, స్టేటస్ టెక్స్ట్ ఓకే వచ్చింది. నౌ అన్నీ ఓకే. బట్ దాంట్లో వచ్చిన రెస్పాన్స్లో మనకి డేటా చూడండి, డేటాలో మళ్ళీ డేటా ఉంది. డేటా చూడండి ఏమొచ్చింది, స్టేటస్ 0, మెసేజ్ యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి వచ్చింది. మనకు కావాల్సింది ఇది అనమాట, డేటా అనేది కావాలి. డేటా అనేది మనకు కావాలంటే ఇక్కడ మనకి ఏం చేస్తాం, ఆర్ డాట్ డేటా. ఇప్పుడు డేటా మాత్రం వస్తుంది మనకి, అంటే స్టేటస్ 0 కానీ స్టేటస్ 1 కానీ యువర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కానీ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తుందండి. ఇప్పుడు మనకి ఇది ఆర్ డాట్ డేటా ఈక్వల్ టు స్టేటస్ అనేసి ఉంటుంది, ఇక్కడ 0నో 1నో ఉంటుంది, కామా ఇక్కడ మెసేజ్ అనేసి ఉంటుంది. ఇప్పుడు దీన్ని డీస్ట్రక్చరింగ్ రాయాలనుకుంటున్నా. దీన్ని డీస్ట్రక్చరింగ్ రాయాలి అంటే దీన్ని రివర్స్, లెట్ ఒక ఆబ్జెక్ట్ అనుకుంటున్నా, స్టేటస్ కామా మెసేజ్ ఈక్వల్ టు దీన్ని ఆర్ డాట్ డేటా. ఆర్ డాట్ డేటా అనేది ఆబ్జెక్ట్ ఇలా. ఇప్పుడు మీరు ఇక్కడ కాల్ చేసుకోవాలంటే ఏం చేయొచ్చు, స్టేటస్ మెసేజ్ని కాల్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు మనకు ఇక్కడ వస్తున్న మెసేజ్ అనేది, ఇక్కడున్న మెసేజ్ ఇక్కడ ఎంఎస్జి అని రాద్దాం, కన్ఫ్యూజ్ లేకుండా ఎంఎస్జి అని రాస్తున్నాం. ఇక్కడ వస్తున్న మెసేజ్ అనేది మనము గెట్ చేసుకొని ఇక్కడ చూపించాలి. గెట్ చేసుకొని ఎక్కడ చూపించాలి, ఈ బటన్ కింద చూపించాలి. ఈ బటన్ కింద క్యాన్సిల్ బటన్ కింద ఉంది కదా, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం, లేకపోతే ఒక డివ్ తీసుకుందాం, లేకపోతే డైరెక్ట్ రాద్దాం, పారాగ్రాఫ్ రాద్దాం. ఇక్కడ బైండ్ చేసి ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుందేమో, రెస్పాన్స్ అని రాస్తున్నా. మనకి మనం ఏదైనా సరే వేరియబుల్ తీసుకోవాలి, ఇది లేకపోతే ఆర్ఈఎస్ అని తీసుకుందాం. మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోండి, ఆర్ఈఎస్ అని తీసుకున్నాం. ఆ ఆర్ఈఎస్కి మనం యూ స్టేట్ హుక్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఆర్ఈఎస్ కాబట్టి మనకి ఇక్కడ కాన్స్ట్ ఆర్ఈఎస్ కామా సెట్ ఆర్ఈఎస్ ఈక్వల్ టు యూ స్టేట్ ఇట్స్ ఏ ఎంటీ డేటా. ఇప్పుడు ఈ సెట్ ఆర్ఈఎస్లోకి మనం ఏం సెట్ చేయాలి, ఇక్కడ వస్తున్న మెసేజ్ని సెట్ చేయాలి, ఇక్కడ వస్తున్న ఎంఎస్జిని, ఇక్కడ వస్తున్న ఎంఎస్జి అంటే యూ స్టేట్ అనేది ఎంఎస్జి. అక్కడ వచ్చిన డేటా అనేది మనకి ఇక్కడ బైండ్ అయిపోద్ది. నెక్స్ట్ అదేవిధంగా స్టైల్ బైండింగ్ కూడా చేయాలి కదా, అంటే కలర్ అనే వాల్యూ కూడా చేయాలి కదా. అందుకోసం మనకు స్టైల్ రాస్తున్నా. స్టైల్లో ఆబ్జెక్ట్లో మనకు ఇక్కడ ఏదైనా సరే సిఎల్ఆర్ అనేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, ఆ సిఎల్ఆర్ని కూడా మనం రైట్గా రాయిద్దాం. మనకి సిఎల్ఆర్ సెట్ సిఎల్ఆర్ అనేసి ఒక ఆబ్జెక్ట్ కలర్ వాల్యూ మనం తీసుకున్నాం, ఎంటీ వాల్యూ తీసుకుంటాం. సిఎల్ఆర్ వాల్యూ సెట్ సిఎల్ఆర్ వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూ సెట్ సిఎల్ఆర్ మనం ఏం చేయాలి, యూ స్టేట్ హుక్ ద్వారా మనకు స్టేట్ వాల్యూ 0 అయినప్పుడు ఒక వాల్యూ, స్టేట్ వాల్యూ 1 అయినప్పుడు ఒక వాల్యూ, ఇట్స్ ఏ వాల్యూ. సెట్ సిఎల్ఆర్ వాల్యూ, సెట్ సిఎల్ఆర్. ఇక్కడ మనకు స్టేటస్ 1 అయితే గ్రీన్ కలర్, స్టేటస్ 0 అయితే రెడ్ కలర్. ఇది దెన్ అన్నమాట. నెక్స్ట్ క్యాచ్.
క్యాచ్లో మనకి ఏం చేస్తాం, ఈ ఎర్రర్స్ ఏదైనా సరే వస్తే దానికన్నా మనకి రిటర్న్ చేయాలి. console.log ఈఆర్ఆర్, ఇక్కడ మనకు ఈఆర్ఆర్ మన రాస్తాం అంతే. క్యాచ్ అంటే దెన్ మెథడ్, క్యాచ్ మెథడ్. ఎర్రర్స్ ఏదైనా వచ్చాయంటే ఇది ఒక ప్రామిస్ లాగా యాక్ట్ అవుతుంది. అదే సక్సెస్ అయితే దెన్ అనే మెథడ్, ఫెయిల్యూర్ అయితే క్యాచ్ అనే మెథడ్లోకి వెళ్ళిపోద్ది. నా సీ దిస్ అవుట్పుట్. రీఫ్రెష్ చేద్దాం. ఎప్పుడైనా సరే చేసారు రీఫ్రెష్ చేయండి. నా సీ దిస్. ఫస్ట్ మనకు ఎర్రర్ మెసేజ్ ఏదైనా రానివ్వండి. 1 2 3 నా రిజిస్టర్. యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, బట్ మనకి ఇక్కడ రాలేదు. ఇక్కడ రాలేదని మనకు బైండ్ అవ్వలేదు అనేసి దాని మీనింగ్. చూద్దాం ఒకసారి. ఆర్ఈఎస్ అనేసి వచ్చింది. సెట్ ఆర్ఈఎస్లోకి మనం సెట్ చేసాం. ఇక్కడ సెట్ ఆర్ఈఎస్లో కూడా మనం సెట్ చేసాం. సెట్ ఆర్ఈఎస్లో కూడా మెసేజ్ అనేసి బైండ్, కానీ ఇక్కడ చూడండి మెసేజ్ అనమాట. మెసేజ్ ఇక్కడ వచ్చే వాల్యూ మనకు మెసేజ్. ఆ మెసేజ్ని మనం ఇక్కడ సెట్ చేయాలి. అది కన్ఫ్యూజ్ లేకుండా ఏం చేద్దామంటే సెట్ ఎంఎస్జీ అని రాసుకుందాం, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఎంఎస్జీ ఇక్కడ మనకు మెసేజ్ సెట్ మెసేజ్ అని రాసుకుందాం. ఎంఎస్జీ సెట్ ఎంఎస్జీ. ఇక్కడ వచ్చిన మెసేజ్ని ఇక్కడ బైండ్ చేద్దాం. ఎంఎస్జీ ఇది ప్రీడిఫైన్డ్ వర్డ్ అనమాట. మెసేజ్ అనేది ప్రీడిఫైన్డ్ వర్డ్ మనకి. ఇక్కడ ఉండే ప్రీడిఫైన్డ్ వర్డ్. స్టేటస్ మెసేజ్ అనేది ఈ రెండు వాల్యూస్ని మనం ఇక్కడ రాస్తున్నాం. ఓకే, మన ఓన్ డిఫైన్ కాదు. రెస్పాన్స్ అనేది డేటాబేస్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఇది. నౌ సీ దిస్. నౌ రిఫ్రెష్ చేస్తున్నాం. రిఫ్రెష్ చేసినప్పుడు నౌ డేటా ఎంటర్ చేస్తున్నాం. 1 2 3 నౌ రిజిస్టర్. యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనమాట. అదే నేను న్యూ డేటా ఇస్తున్నా. అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా న్యూ ఫోన్ నెంబర్ ఇస్తున్నా. నౌ రిజిస్టర్ అంటే రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇలా మీకు నచ్చిన డేటా ఏదైనా సరే రాయొచ్చు. మీరు ఫామ్ వ్యాలిడేషన్ చేయాలి. ఇక్కడ కింద కల్లా ఒక మెసేజ్ ఉంటుంది. ఏమని ఉంటుంది? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్. కింద బాటంలో రాస్తున్నా. ఈ ఫామ్ తర్వాత రాద్దాం. ఇది దీన్ని మాకు ఏం చేద్దామంటే క్లాస్ నేమ్ మార్జిన్ టాప్ 3 అండ్ ఎఫ్డబ్ల్యూ బోల్డ్. ఓకే, రిజిస్టర్ సక్సెస్ఫుల్. యా, పర్ఫెక్ట్. ఇక్కడ మనకు 80 రాద్దాం. 80. నా ఇక్కడ మనకు ఇఫ్ యూ హ్యావ్ అన్ అకౌంట్ లాగిన్ అనేసి రాస్తున్నాం. ఈ లాగిన్కి ఏం చేయాలి? వేరే కాంపోనెంట్ లాగిన్ అనేది వేరే కాంపోనెంట్ నావిగేట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం? లింక్ అనే ఎలిమెంట్ రాయాలి. లింక్లో మనకి 2 ఈక్వల్ టు దీనిలో మనకి /లాగిన్. ఇక్కడ మనకు లాగిన్. సో లాగిన్ ఇంపోర్ట్ అవ్వలేదు మనకి. ఇక్కడ లాగిన్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్ లింక్. సీ దిస్ అవుట్పుట్. యా, డన్. ఇప్పుడు మనకి మెసేజ్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే లాగిన్ కలిపి. ఇక్కడ కూడా మనకి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ రిజిస్టర్ హియర్. రిజిస్టర్ని క్లిక్ చేస్తే రిజిస్టర్ పేజ్కి రావాలి. ఇది కాంపోనెంట్ టు కాంపోనెంట్ ఇంటరాక్షన్. కాంపోనెంట్ టు కాంపోనెంట్ ఇంటరాక్షన్ జరగాలి అంటే కంపల్సరీ లింక్ అనే ఎలిమెంట్ రాయాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే వ్యాలిడేషన్ ఏపీ ఇంటిగ్రేషన్ చేశారో అదే మీకు పంపించే లాగిన్ దాంట్లో మీరు చేసుకొని రావాలి. ఓకే, క్లియర్? సో క్లాస్ నేమ్ ఇక్కడ రాయండి. క్లాస్ నేమ్ టెక్స్ట్ డెకరేషన్ నన్ ఎఫ్డబ్ల్యూ బోల్డ్ టెక్స్ట్ డేంజర్. నీట్గా ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగానే లాగిన్కి వెళ్తుంది. ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి? రిజిస్టర్కి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ కూడా బటన్ రాయాలి. అంటే బటన్ క్లిక్ చేయగానే వ్యాలిడేషన్ జరగాలి, అన్నీ జరగాలి. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే లాగిన్ క్లిక్ చేయగానే నావిగేషన్ ఎలా అవుతుంది అని చెప్తాను. ఓకే, అది మీరు చేసుకొని రావాలి. చేసుకోకపోతే అది మీ చాయిస్ అనమాట, చేయడం చేయకపోవడం. చేస్తే మీకు అర్థమైనట్టు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లాగిన్ చేయండి. సో టుమారోతో మనకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ సిలబస్ కాదు, 70 to 80% సిలబస్ అయిపోద్ది. ఓకే, క్లియర్ అప్ టు నౌ?
సో ఇది టుడే సెక్షన్. టుమారో వచ్చేసి మొత్తం అంతా సర్వీస్ అనే కాన్సెప్ట్ అండ్ లేజీ లోడింగ్ అనే కాన్సెప్ట్, ఈ లాగిన్ అయిన తర్వాత నావిగేషన్ అవ్వడం, గెట్ ఏపీఐ, ఇవన్నీ ఫినిష్ చేసుకునేసాం. మళ్ళీ నెక్స్ట్ 2-3 కాన్సెప్ట్ మాత్రమే పెండింగ్ ఉంటాయి. ఆ 2-3 కాన్సెప్ట్ వచ్చేసి నెక్స్ట్ వీక్లో మండే ట్యూస్డే తీసుకొని ఫినిష్ చేస్తాం. సో మనకి నెక్స్ట్ వీక్లో వెన్స్డే టైం వరకు మనకు మొత్తం రియాక్ట్ కూడా ఫినిష్ అయిపోద్ది, అంటే ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఫినిష్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఆ 3 days మీకు టైం ఇస్తాను ప్రాక్టీస్ చేసుకోవడం, మొత్తం HTML నుంచి రియాక్ట్ వరకు మొత్తం ప్రాక్టీస్ చేసుకొని 3 days ఇస్తాను. తరువాత అంటే మీకు మేబీ సెప్టెంబర్ 2nd వీక్లో ఏమో స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ ఈ వీక్లో మనకు మొత్తం ఫ్రంట్ ఎండ్ అంతా మీరు ప్రాక్టీస్ చేసుకుని అంతా రెడీగా ఉంటే 8th రోజు పైథాన్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు జావా స్క్రిప్ట్ నీట్గా అర్థం అయ్యింటేనే పైథాన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. లేదనుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. నేను ఇచ్చే సజెషన్, జావా స్క్రిప్ట్ ఇంకా ఎవరు ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునండి, నీట్గా ఉండండి. మెయిన్ కాన్సెప్ట్ మనకు వేరియబుల్స్, డేటా టైప్స్, అరేస్, ఆబ్జెక్ట్స్, క్లాసెస్, మాడ్యూల్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్స్, ఇవే కాన్సెప్ట్స్ ఎక్కడెక్కడ వచ్చేది. కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, అవే పైథాన్లో వస్తాయి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అక్కడ చాలా ఫాస్ట్గా నేర్చేసుకోవచ్చు. అంతకుమించి ఇంకా ఏం చెప్పడానికి అయితే ఉండదు ఇక్కడ. ఓకే, ఇక్కడ బాగా వస్తే అక్కడ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా అర్థమైపోద్ది. లేదు ఇక్కడ సరిగా చేయలేదంటే అక్కడ అసలు క్వశ్చన్ మార్క్ ఫేస్ మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే సెక్షన్.